हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। न वै जानो जातु कथं च नाव्रजे मुकुन्दे सेव्यानया वदङ्ग संस्मृतिं स्मरान् मुकुन्दा कृपाकुहानं पुनः विहातुमिच्छेन रसग्रहो जनः। నా ఎన్నడను వై నిశ్చయముగా జన మనుజుడు జాతు ఒకవేళ కథంచన ఏదియో ఒక కారణమున అవ్రజే చిక్కబడడు ముకుంద సేవి కృష్ణ భక్తుడు అన్యవత్ ఇతరుల వలె అంగా ఓ ప్రియుడా సంస్మృతిం భవబంధమున స్మరాన్ తలచుచు ముకుందాంగ్రి శ్రీకృష్ణుని పాదపద్మములను ఉపాగుహానం ఆలింగనము చేసుకొని పునః తిరిగి విహతుం విడచుటకు నా ఇచ్చేత్ కోరడు రసగ్రహ రసస్వాదనము చేసినవాడు జన మనుజుడు. ఓ వ్యాసదేవ, శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదియో ఒక కారణముచే పతనం నొందినను ఇతరుల వలె కామ్యకర్మరతుల వలె భవబంధంన నిక్కంగా చిక్కబడడు. ఏలయన ముకుంద పాదాశ్రయ రసస్వాదనమును ఒక మారు కావించిన వాడు అట్టి దివ్యానుభవమును పదే పదే స్మరించుట కన్నను అన్యమును గావింపడు. భాష్యము. కృష్ణ భక్తుడు రసగ్రహుడు, శ్రీకృష్ణ పాదారవింద మధురిమను ఆస్వాదించిన వాడు అయిన కారణమున అప్రయత్నముగా భౌతికత్వపు మెరుగులయడ అనురక్తుడు కాకుండును. పతనము చెందు స్వభావము కలిగిన కామ్య కర్మరతుల వలె భక్తులు కూడా అసంగత్వ కారణమున పతనం చెందిన సంఘటనలు పెక్కుగలవు. కానీ భక్తుడు ఆ విధముగా పతనం చెందినను పతితుడైన కామ్యకర్మరతుని కాంచినట్లుగా అతనిని కాంచరాదు. ఏలయన కామ్యకర్మరతుడైన వాడు తన కర్మ ఫలముల వలన పతనము నొందగా భక్తుడైన వాడు దండనము ద్వారా భగవానునిచే స్వయముగా సరిచేయబడుచుండును. తల్లిదండ్రుల రక్షణం లేనటువంటి అనాథ బాలకుని దుఃఖము మరియు రాజకుమారుని దుఃఖము ఒకే స్థాయికి చెందినట్టివి కావు. అనాథుడైన వాడు తనను రక్షణమును గూర్చువారు వేరెవరునూ లేనందున నిక్కముగా దుఃఖక్రాంతుడై ఉండును. కాని ధనవంతుని పుత్రుడు అనాథ బాలకుని స్థాయిలో ఒకవేళ ఉన్నట్లు గోచరించినను దక్షత కలిగిన తండ్రి పర్యవేక్షణలో సదా నిలిచియుండును. భక్తుడైన వాడు కూడా కొన్ని మార్లు దుస్సాంగత్య కారణముగా కామ్యకర్మరతులను అనుకరించుచుండును. కామ్యకర్మరతులు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయింపగోరినట్లు ప్రారంభ దశలోనున్న భక్తుడును కొన్ని మార్లు తాను చేయు భక్తియుక్త సేవకు ప్రతిఫలముగా ఏదియో భౌతికమైన దానిని సంపాదింప తలచును. అటువంటి భక్తులు భగవానునిచే స్వయముగా కొన్ని కష్టములను గురి చేయబడుచుందురు. భగవానుడు తన ప్రత్యేక కరుణ రూపమున అతని భౌతిక సంపత్తులనన్నింటినీ హరించి వేయును. తత్ఫలితంగా బంధువులు స్నేహితులందరూ భ్రమితుడైనట్టి అతనిని శీఘ్రమే త్యజింతురు. ఆ విధంగా భగవత్ కరుణచే ఆ భక్తుడు తిరిగి స్పృహను పొంది తన భక్తియుక్త సేవలో మరుల నియుక్తుడు కావించబడును. అటువంటి యోగ భ్రష్టులకు యోగ్యులైన బ్రాహ్మణుల ఇంటగాని లేదా ధనవంతుల ఇంటగాని జన్మను పొందుటకు అవకాశం కల్పింపబడునని భగవద్గీత యందు తెలుపబడినది. కానీ అట్టి స్థితిని పొందిన భక్తుడు భగవానునిచే దండించబడి
సహాయమేదియును లేనట్టి స్థితిలో నిలుపబడిన వాని అంతటి అదృష్టవంతుడు కాడు. అనగా భగవానుని సంకల్పముచే నిస్సహాయతకు గురి చేయబడిన భక్తుడు ఉన్నత వంశంలందు జన్మను పొందగలిగిన వాని కన్నను అత్యంత అదృష్టవంతుడు. ఆ విధముగా ఉన్నత జన్మలను పొందిన వారు తమ అల్ప అదృష్ట కారణంగా శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములను మరచడి అవకాశం కలదు. కానీ భగవానునిచే నిస్సహాయత యందు నిలుపబడిన వాడు మిగుల భాగ్యవంతుడు. ఏలయన అతడు తన నిస్సహాయ స్థితిని తలచుచు మరింతగా దేవదేవునిపై ఆధారపడి అతనిని చరణకమలములను శీఘ్రంగా చేరగలడు. భక్తియుక్త సేవ అనునది ఆధ్యాత్మికంగా రసస్వాదనీయమైనందున భక్తుడైన వాడు అప్రయత్నముగా విషయభోగానుభవము నుండి విరక్తుడగును. అటువంటి విషయ విరాగమే భక్తియుక్త సేవయందలి పూర్ణతకు చిహ్నమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడైన వాడు ఆ దేవదేవుని చరణ కమలమును నిరంతరము స్మరించుచుండును. ముల్లోకముల సంపద లభించినను అతడు ఆ భగవానుని క్షణం క్షణం మాత్రమును మరువజాలడు. ఇదం హి విశ్వం భగవానివేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవా తద్ధి స్వయం వేద భవాంస్తథాపి తే ప్రదేశమాత్రం భవతా ప్రదర్శితం. ఇదం ఈ హి సమస్త విశ్వము భగవానుడు ఇవ దాదాపు సమానము ఇతర అన్యమైన ఎవని నుండి జగములు స్థాన నిలుచునో నిరోధ లయించునో సంభవ సృష్టించబడునో తత్ హి అది అంతయు స్వయముగా వేద ఎరుగుదువు భవాన్ నీవు తథాపి అయినప్పటికీ తే నీకు ప్రోదేశ మాత్రం సూచనగా భవత నీకు ప్రదర్శితం తెలుపబడినది. ఆ దేవదేవుడే స్వయముగా ఈ విశ్వరూపంన నిలిచియు అయినను అతడు దీనికి పరుడై ఉన్నాడు. ఈ విశ్వము భగవానుని అతడు దీనికే పరుడై ఉన్నాడు. ఈ విశ్వము ఆ భగవానుని నుండి ఉద్భవించి అతని యందే నిలిచి చివరకు లయము పిమ్మట అతని యందే ప్రవేశించును. ఇది అంతయు నీవెరిగియున్నను సూచనగా నేను తెలియచేసి తిని. భాష్యము. శుద్ధ భక్తుడైన వానికి ముకుందిని శ్రీకృష్ణుని తత్వము రూపసహితమును రూపరహితమును అయ్యున్నది. నిరాకార విశ్వరూప భావము ఆ ముకుందిని శక్తి ప్రకటమే కనుక స్వయముగా ముకుందునితో సమానమై ఉన్నది. ఉదాహరణకు వృక్షము పూర్ణము కాగా పత్రములు పుష్పములు శాఖలు మొదలగునవి వృక్షము యొక్క అంశలై ఉన్నవి. పత్రములు శాఖలు ఒక విధముగా వృక్షమే అయినను పూర్ణమైన వృక్షము పత్రములు గాని లేదా శాఖలు గాని కాజాలదు. విశ్వమంతయు బ్రహ్మస్వరూపమని వేదములందు తెలుపబడినది. సమస్తము ఆ పరబ్రహ్మం నుండియే ప్రకటమై అతనికి అన్యముగా ఏదియును లేకపోవుటయే అందులకు కారణము. అదే విధముగా పాదములు హస్తములు దేహంగా భావింపబడినను దేహము మాత్రము పాదములు గాని లేదా హస్తములుగా శ్రీకృష్ణ భగవానుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడై ఉన్నాడు. తత్కారణముగా అతని శక్తిచే సృజించబడిన ఈ జగత్తు కూడా పాక్షికముగా సచ్చిదానంద పూర్ణముగాను సుందరముగాను గోచరించును. కనుకనే బద్ధజీవులైన వారు బాహ్యశక్తి ప్రభావమునకు లోనై ప్రకృతి మాయాజాలంలో చిక్కబడుచున్నారు. మూలకారణుడైన భగవానుని గూర్చిన జ్ఞానం లేనందున వారు ఈ జగత్తునే సర్వస్వమని భావింతురు. అలాగుననే దేహ అంశాలైన హస్తములు పాదములు దేహము నుండి విడివడినంతటా దేహము యొక్క అంశాలుగా గుర్తింపబడవనియు వారు ఎరుగకున్నారు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ నుండి దూరమైనట్టి భక్తిరహిత మానవ సమాజము దేహము నుండి విడివడిన హస్తములు లేదా పాదముల వంటిదే కాగలదు. దేహము నుండి విడివడిన కరచరణములు కేవలం చూచుట కొరకే కరచరణములు కానీ వాస్తవమునకు అవి శక్తిహీనములు. శ్రీకృష్ణుని భక్తుడైన శ్రీల వ్యాసదేవుడు ఈ విషయమును సంపూర్ణంగా ఎరిగినట్టివాడు అయినప్పటికీ శ్రీకృష్ణుడే అధికారణమనడి
ఆది కారణమనడి ఉపదేశమును జనులు అవగాహన చేసుకుని రీతిలో శ్రీల వ్యాసదేవుడు విశదముగా రచనం సాగింపవలెనన్న ఉద్దేశంతో నారదముని తిరిగి ఆ విషయమును అతనికి ఉపదేశించుచున్నాడు. వేద నిర్ణయం అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు సహజముగా సర్వశక్తిమంతుడు. అతని శక్తులు సర్వదా పరిపూర్ణములు మరియు అతనితో సమానములు. భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులు రెండును మరియు వాటికి సంబంధించిన సమస్తము ఆ దేవదేవుని బాహ్యాభ్యంతర శక్తుల నుండియే ఉద్భవించి ఉన్నవి. బాహ్య శక్తి న్యూనమైనది కాగా అంతరంగిక శక్తి ఉన్నతమై ఉన్నది. అంతరంగిక శక్తియే జీవశక్తి అయి ఉన్నందున శ్రీకృష్ణ భగవానునితో సంపూర్ణ ఏకత్వంను కలిగి ఉన్నది. కానీ భౌతిక శక్తి జడమైనందున ఆ భగవానునితో పాక్షికంగానే ఏకత్వంను కలిగి ఉన్నది. ఏది అయినను ఈ రెండు శక్తులను తమకు కారణమైన భగవానునితో సమానులను గాని, అధికములను గాని ఎన్నడూనూ కాజాలవు. విద్యుత్ శక్తి ఎంతటి శక్తివంతమైననో, తనను సృష్టించినటువంటి ఇంజనీర్ యొక్క అదుపులోనే నిలిచియుండునట్లు, భౌతిక, ఆధ్యాత్మిక శక్తులు రెండును శ్రీకృష్ణ భగవానుని ఆధీనమునందే సదా నిలిచియుండును. మానవులు, ఇతర జీవులు శ్రీకృష్ణుని అంతరంగిక శక్తిచే సృష్టించబడినట్టి వారు కనుకనే జీవుడు భగవానునితో ఏకత్వమును కలిగియున్నాడు. కానీ అతడెన్నడూనూ ఆ దేవదేవునికి సమానుడు కాని, అధికుడు గాని కాజాలడు. అట్టి జీవుడు మరియు భగవానుడు ఇరువురును వ్యక్తిగతులు. భౌతిక శక్తి సహాయముతో జీవులు ఏదేని ఒక దానిని సృష్టింపగలిగినను, అటువంటి సృష్టులు ఎన్నడూనూ భగవానుని సృష్టులతో సమానములు గాని, ఉన్నతములు గాని కాజాలవు. మానవుడు ఒక చిన్న ఉపగ్రహమును సృష్టించి అంతరిక్షమందలి ఏదేని ఒక కక్షలో ప్రవేశపెట్టగలుగునేమో గాని, భగవానుడనర్చినట్లు ఒక భూమండలమునో లేక చంద్రమండలమునో సృష్టించి అంతరిక్షమున నిలుపలేడు. బుద్ధిహీనులే తాము భగవానునితో సమానులమని పలుకుదురు. కాని వారు భగవానునితో సమానమగుట సంభవింపదు. పూర్ణత్వమును సాధించిన పిమ్మట మనుజుడు భగవానుని దివ్య లక్షణములలో అధిక శాతమును పొందగలడేమో గాని ఎన్నడూనూ భగవానుని అతిశయించుట గాని, అతనితో సమానత్వమును గాని సాధించుట గాని చేయలేడు. భవరోగ గ్రహ గ్రస్త భవరోగగ్రస్త స్థితి యందే మూర్ఖ మానవుడు తనను భగవానునితో సమానునిగా తలచుచు మాయాశక్తిచే మోసగింపబడుచుండును. కనుక తప్పుదారి పట్టిన జీవులు శ్రీకృష్ణ భగవానుని దేవదేవత్వమును అంగీకరించి అతని భక్తియుక్త సేవలో నియుక్తులు కావలసియున్నది. వాస్తవమునకు అట్టి కార్యము కొరకే వారు సృష్టించబడిరి. జనులు జనులు అట్టి భక్తియుక్త సేవ కార్యమున నిలువనంత వరకు ప్రపంచమున శాంతి, సామరస్యముల నెలకొనుట ఎట్టి అవకాశము లేదు. ఈ భావంనే శ్రీమద్ భాగవతమునందు విపులీకరింపుమని నారదముని వ్యాసదేవునికి బోధించుచున్నాడు. శ్రీకృష్ణ పాదార విందములకు సంపూర్ణ శరణాగతి అనడి ఈ విషయమే భగవద్గీతయందు వివరింపబడినది. వాస్తవమునకు అదియే పూర్ణుడైన మనుజుని ఏకైక కర్మయై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. ఇక్కడ ఉన్న భక్తులందరి యొక్క ఆశీస్సులు కావాలి. నేను ఈ శ్రీమద్ భాగవతంలోని 1వ స్కందం 5వ చాప్టర్ 19వ శ్లోకం గురించి నా యొక్క శుద్ధీకరణ కోసం మాట్లాడటానికి ప్రయత్నిస్తాను మీ అందరి ఆశీర్వాదాలతోటి. నవై జనో జాతు కదాంచన వ్రజేత్ ముకుంద సేవన్వయదంగ సంస్కృతిం స్మరన్ ముకుందాంగ్రివపగోహనం పునర్ విహాతుమిచ్చేన్నరసగ్రహో జన. ఈ విధంగా గత అధ్యాయంలో మనం చూసాం
ఎలా అయితే వ్యాసదేవుడు వేదాన్ని 4గా విభజించారు, అలాగే పంచమ వేదంగా ఇతిహాసాలు, పురాణాలు వీటన్నిటిని ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినా సరే అతనికి తృప్తి అనేది లేదన్నమాట. సాటిస్ఫాక్షన్ లేదు. ఆ సమయంలో వ్యాసదేవుని యొక్క గురువు గారు నారదముని అక్కడికి వచ్చారు. నారదముని రాగానే వ్యాసదేవుని యొక్క గుణాల గురించి చెబుతారన్నమాట. మీరు పరాశరముని యొక్క పుత్రులు, అలాగే అబోధ జాతం, మీకు ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంది, అలాగే ముక్తిని సాధించారు. అది చెప్పిన తర్వాత అప్పుడు వ్యాసదేవుడు కూడా నారదముని యొక్క గుణాల గురించి చెప్పి, మీరు బ్రహ్మదేవుని యొక్క పుత్రులు, అలాగే మీకు అపరిమితమైన జ్ఞానం ఉంది, అలాగే మీరు భగవంతుని యొక్క భక్తులు, ఉపాసితయ పురుష, అలాగే పరావరేష, మీరు భగవంతుని యొక్క అవతారం, అలాగే ఆత్మసాక్షి, మీరు పరమాత్మలాగా మీరు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి నా యొక్క పరిస్థితికి నాకు తృప్తి అనేది లేదు, దయచేసి నాకు ఒక మార్గం చూపించండి అని చెబితే, ఆ సమయంలో ఈ విధంగా మనకి 3 steps ఫర్ అచీవింగ్ సాటిస్ఫాక్షన్, 3 పాదాలు ఉన్నాయన్నమాట. ఎలాగైతే, ఒకటి, మనకి గనక తృప్తి లేకపోతే మనం చెప్పాలి అది ముందు, నేను నాకు తృప్తి అనేది లేదు అని. మనం చెప్పకుండా మనసులోనే పెట్టుకొని అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అనుకుంటే సరిపోదు. అలాగే నీడ్ టు అడ్మిట్ దట్ వీ డోంట్ నో ద కాజ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. అలాగే మనకి ఎందుకు తృప్తి లేదో కూడా తెలియడం లేదు. మూడవది, వన్ మస్ట్ టేక్ షెల్టర్ ఆఫ్ ద వన్ హూ ఈస్ సాటిస్ఫైడ్. ఎవరైతే తృప్తిగా ఉన్నారో అటువంటి వ్యక్తి యొక్క శరణం తీసుకోవాలి. వ్యాసదేవుడు ఆ విధంగా చేశారు. చేసిన తర్వాత నారదముని చెప్పారన్నమాట. 2 పాయింట్లు. మీ యొక్క ఈ సంతృప్తి లేని దానికి కారణం ఇన్సఫిషియంట్ గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణాస్ గ్లోరీస్. భగవంతుడి యొక్క గుణగణాలని మీరు కావలసినంతగా కీర్తించలేదు. మోర్ ఎంఫసిస్ ఆన్ ధర్మార్థ కామ మోక్ష, బట్ నాట్ గివెన్ మోర్ ఎంఫసిస్ ఆన్ పంచమ పురుషార్థ, దట్ ఈస్ ప్రేమ. అలాగే ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎంతగా మీరు చెప్పారో అదే స్థాయిలో పంచమ పురుషార్థమైన కృష్ణ ప్రేమ గురించి చెప్పలేదు. ఈ 2 కారణాల వల్ల మీలో తృప్తి అనేది లేదు అని చెప్పి, దాని తర్వాత వ్యాసదేవుడు నారదముని భక్తి యొక్క గొప్పతనం గురించి చెబుతున్నారు. ఈ 3 శ్లోకాలు 17, 18, 19, ఈ 3 శ్లోకాల్లో 17వ శ్లోకంలో చెబుతున్నారన్నమాట. డివోషనల్ సర్వీస్ ఈజ్ సేఫ్. అంటే భక్తి మార్గం అనేది చాలా సురక్షితమైనది. ఒకవేళ ఇంపర్ఫెక్ట్ వర్షిప్ ఆఫ్ కృష్ణ ఇస్ మోర్ సేఫర్ దాన్ పర్ఫెక్ట్ వర్షిప్ ఆఫ్ అదర్స్. మిగతా వాళ్ళందరినీ, దేవతల్ని, వీళ్ళందరినీ చాలా పరిపూర్ణంగా పూజించిన దానికంటే కూడా అవకతవకలతో చేసిన భక్తి, కృష్ణుడికి చేసిన భక్తి ఇంకా సురక్షితమైనది. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే. భజన్ అపక్వ అంటే పండలేదు, పండు ఇంకా పండకుండానే, అంటే భక్తిని మధ్యలోనే వదిలేశారు, అయినా సరే నష్టమే ఉంది. అలాగే 18వ శ్లోకంలో కూడా చెబుతున్నారు అనమాట. మన యొక్క కర్మ ప్రకారం మన సుఖదుఖాలు అనేవి ఆల్రెడీ నిశ్చయించబడి ఉన్నాయి. సో వాటి గురించి ప్రయత్నించే కంటే భగవంతుడితోటి మన బంధాన్ని తిరిగి పునఃస్థాపించడం కోసం ప్రయత్నించండి. అలాగే 19వ శ్లోకంలో, ఈ రోజు శ్లోకంలో, భక్తులు అనే వాళ్ళు మిగతా కర్మకాండలో ఉన్న వారిలాగా సంసారాన్ని అనుభవించరు. ఒకవేళ వాళ్ళు పడిపోయినా సరే, వాళ్ళ స్థాయి నుండి పతనం చెందినా సరే, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. దాని గురించి ఇక్కడ చెబుతున్నారు. ఎందుకు? రసగ్రహ,
వాళ్ళు కృష్ణుడి యొక్క పాదాలని, పాద పద్మముల మాధుర్యాన్ని రుచి చూసిన వారు. ఒకసారి రుచి చూశారు కాబట్టి, మనం ఒక్కోసారి చెబుతూ ఉంటాం గ్రహంలా వెంటబడిందని. అదే విధంగా ఇక్కడ గూడా ఆహ్, ఒక దెయ్యం బట్టిన వాళ్ళకి యాహ్, ఏ కాలభైరవ గుడి దగ్గరకో తీసుకెళ్తే కాశీలో ఆ సమయంలో బాగానే ఉంటారు. మళ్ళీ బయటకు రాగానే అంటే వేరే చోట వాళ్ళ దెయ్యం మళ్ళీ పట్టగానే నీ పేరేందంటే వేరే పేరు చెబుతూ ఉంటారు. అది వదలదన్నమాట. అదే విధంగా ఈ రసగ్రహ ఈ భక్తి మార్గంలో వాళ్ళు కొంత రుచి చూశారు గదా! భక్తిని. అది వాళ్ళని వెంటాడుతుంది. వెంటాడుతూ ఒకవేళ వాళ్ళు పతనం చెందినా సరే, ఈ జపమొద్దు, నాకు ఈ ఏకాదశులొద్దు, ఈ యాత్రలొద్దు, ఈ భక్తులు వద్దు అని వెళ్ళిపోతారు భక్తి మార్గం నుండి. వెళ్ళిపోయినా సరే, ఈ ఏ ఆనందమైతే వాళ్ళు రుచి చూశారో ఈ భక్తిని చేసే సమయంలో, అది వాళ్ళని వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఆ వెంటాడి వాళ్ళని మళ్ళీ తిరిగి భక్తి మార్గంలోకి తీసుకొస్తుంది. చెడు సహవాసం కారణంగా భక్తుడు పతనమైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు గూడా మనం క్లాస్‌లో ఒక గొప్ప ఆచార్యుడు ఎలా ఆయన భక్తి మార్గాన్ని కొన్ని రోజుల పాటు వదిలేసి మళ్ళీ తిరిగి వచ్చారనే దాని గురించి చూద్దాం. అది ఒక ఉదాహరణ. అలా ఎన్నో ఉదాహరణలున్నాయి. భక్తి మార్గాన్ని వదిలేశారు. కానీ వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి భక్తి చేయటానికి వచ్చారనమాట. ఎందుకంటే రసగ్రహ ఈ వాళ్ళు ఇంతకుముందు చేసిన భక్తి యొక్క ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకొని ఎంత తప్పు చేశాను నేను అని వాళ్ళు మళ్ళీ భక్తిని చేశారు సందర్భాలున్నాయి. కానీ ఈ పతనం కర్మి లాంటిది కాదు. ఒక కర్మిష్టి ఆయన ఆహ్, వదిలేస్తారు. అది కర్మ ప్రకారం. ఆయన కర్మ ప్రకారం ఆయనకు ఆనందం, దుఃఖం అనేదొస్తాయి. కానీ ఒక భక్తుడి యొక్క ఆనంద, సుఖదుఖాలు భగవంతుడి చేతిలో ఉంటాయన్నమాట. ఆయన కర్మ మీద ఆధారపడి ఉండవు. కాబట్టి భక్తుడు ఒకవేళ పతనం చెందినా సరే, ఆయన్ని భగవంతుడు స్వయంగా ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల గూగుల్ ట్రాన్స్‌లేట్ వల్ల తప్పులుంటాయి. దయచేసి మన్నించండి. భగవంతుడు స్వయంగా ఇచ్చిన శిక్ష ద్వారా భక్తుడు సంస్కరించబడతాడు. భగవంతుడు ఆయనకి స్వయంగా శిక్ష ఇచ్చి అందుకే ఉపదేశామృతం పుస్తకంలో ప్రభుపాదుల వారు రాస్తారనమాట. హ్యావింగ్ స్టార్టెడ్ దిస్ ప్రాసెస్ వన్ ఈస్ ఫోర్స్‌బుల్లీ డ్రాగ్డ్ టు సక్సెస్. ఒక్కసారి గనుక ఈ భక్తి మార్గంలోకొచ్చారంటే భగవంతుడు వదలరనమాట ఇంక వాళ్ళని. వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఎన్నో అవకాశాలు మళ్ళీ మళ్ళీ అవకాశాలు సృష్టిస్తూనే ఉంటారు వాళ్ళకి. మళ్ళీ మళ్ళీ సాంగత్యం ఇస్తారు. ఇదిగో ఈ అవకాశాన్ని ఉపయోగించుకో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. ఆ విధంగా వాళ్ళు బలవంతంగా విజయం వైపు లాక్కోబడతారనమాట. ఇది భగవంతుడి యొక్క ఒక్కోసారి భగవంతుడి యొక్క ప్రత్యేకమైన కృప, విశేష కృప. ఆ విశేష కృప ఏందంటే అది ప్రభుపాదుల వారు చెబుతారు. ఇది 10వ స్కందంలో ఒక శ్లోకం ఉందన్నమాట. యస్యాం వై అనుగ్రహణామి హరిశ్చేతద్దనం హరి. ఆహ్, ఆ విశేష కృప ఏందంటే భగవంతుడు విశేష కృప ఇచ్చారంటే ఆ భక్తుడి యొక్క ధనాన్ని మొత్తాన్ని ఆయనకున్న ఆస్తులన్నిటిని లాక్కొని చివరికి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ గూడా అతన్ని హీనంగా జూసి వదిలేస్తారు. వదిలేస్తే ఆ సమయంలో ఆ భక్తుడు ఆహ్, భగవంతుడి శరణం ఇంక నాకేమీ లేదని భగవంతుడి శరణమే తీసుకుంటారనమాట. ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని ఆయన జీవితంలో గూడా చెబుతారనమాట. ప్రభుపాదుల వారు పెద్ద ఆహ్, వ్యాపారస్తుడినవ్వాలి నేను. ఎక్కువ ధనాన్ని సంపాదించాలి. ఎందుకంటే ఆ విధంగా మా గురువు గారి యొక్క మఠానికి, గౌడీయ మఠానికి నేను ఈ ధనాన్నిచ్చి, ఆ విధంగా వాళ్ళకి సహాయం జేయాలి. గురు స్ ఆహ్, మా గురు సోదరులున్నారు. గాడ్ బ్రదర్స్ వాళ్ళందరూ ఫుల్ టైమ్ సేవ జేస్తున్నారు. నేను ఆ విధంగా జేయలేకపోతున్నాను. కనీసం ధనాన్ని సంపాదించి మా గురువు గారి మఠానికిస్తాను అని జెప్పి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యారు. ప్రయాగ్ ఫార్మసీ అని అలహాబాద్‌లో స్థాపించారు. బోస్ ల్యాబొరేటరీ అని, ఆ బోస్ ల్యాబొరేటరీ దగ్గర వాళ్ళ దగ్గర హోల్‌సేల్‌లో మందులు,
సబ్బులు, టూత్ పేస్ట్‌లు అవన్నీ తీసుకుంటారు కలకత్తా నుండి. వాటిని నార్త్ ఇండియాలో వేరు వేరు సిటీల్లో అమ్మేవారన్నమాట ఏజెంట్‌గా. ఆహ్, అది తీసుకున్నోళ్ళు లోన్‌లో తీసుకునేవాళ్ళు. డబ్బులు తర్వాత ఇస్తాం ఇయన్నీ అమ్ముడుపోయినాక ఇస్తామంటారు. కానీ ఆ డబ్బులివ్వరు. ఆ విధంగా రూ. 10,000 బాకీ అయిందన్నమాట. బాకీ అయితే అప్పుడు కార్తీక్ చంద్ర బోస్ ఆయనొచ్చి ఇక వేరే గతి లేక ఎందుకంటే ఆయన యొక్క ఫ్యాక్టరీని కూడా చూసుకోవాలి. చివరికి ప్రభుపాదుల వారి యొక్క ప్రయాగ్ ఫార్మసీని ఆయన తీసేసుకుంటారు. మీరు ఇంక ఏమీ కట్టాల్సిన పని లేదు. కాకపోతే మీ యొక్క ఏదైతే షాప్ ఉందో అది మేము తీసేసుకుంటాం. సరే అని చెప్పి బాంబే వెళ్తారు. బాంబే వెళ్లి అక్కడ స్మిత్ ఇన్‌స్టిట్యూట్ అని అందులో జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేస్తుంటే అక్కడున్న సూపర్వైజర్‌కి వాళ్ళ అబ్బాయికి ఏజెంట్‌గా ఉద్యోగం ఇప్పించడం కోసం ప్రభుపాదుల వారి గురించి యాజమాన్యానికి నూరిపోస్తారన్నమాట. ఈయనకి సొంత ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈయనకి బాంబేలో ఈయన కూడా ఓ చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. మీ ప్రొడక్ట్స్ కంటే ఆయన ప్రొడక్ట్స్‌ని కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు ఎక్కువ అమ్ముతున్నారు అని చెబితే వాళ్ళు ఆ జాబ్ తీసేస్తారు. మళ్ళీ ఆయనకి జాబ్ ఉండదు. ఆ విధంగా ప్రభుపాదుల వారప్పుడు భక్తి రక్షక శ్రీధర స్వామి మహారాజ్ దగ్గరికెళ్లి చెబుతారన్నమాట. ఏమవుతుంది నా జీవితంలో? నేను గురువుగారి గురించి చేసినవన్నీ విజయవంతమవుతున్నాయి. కానీ నా బిజినెస్ కోసం చేసుకున్నయన్నీ ఫెయిల్ అవుతున్నాయి అని అడిగితే, ఆ సమయంలో భక్తి రక్షక శ్రీధర మహారాజు గూడా ఈ శ్లోకం చెబుతారన్నమాట. "వారి యొక్క విశేష కృప ఉన్నప్పుడు ఒక్కోసారి ఇలా జరుగుతుందని." ఆ విధంగా భగవంతుడు శిక్షిస్తారు. అఫ్‌కోర్స్ ప్రభుపాదుల వారి యొక్క కేసు గాదు. ఇన్ జనరల్ మామూలుగా ఆహ్, ఎవరైనా ప్రభుపాదుల వారు భక్తిని వదిలేసి ఎప్పుడు వెళ్ళలేదు. ఎవరైనా భక్తిని వదిలేసి వెళ్తే వారిని భగవంతుడు శిక్షించి సంస్కరిస్తారు వారిని. అలాగే పతనమైన భక్తులకు ఆయన శుచీనాం శ్రీమతాం గేహి యోగో భ్రష్టాభిజాయతే. సో, ఎవరైతే కొన్ని రోజులు భక్తిని చేసి వదిలేశారో, అటువంటి వారికి మరొక అవకాశం ఇస్తారు. వారు భక్తుల యొక్క కుటుంబంలో జన్మించే అవకాశం ఇస్తారనమాట. ఆ విధంగా చిన్నప్పటి నుండే ప్రసాదం తింటూ, మళ్ళీ వారికి భక్తి చేయటానికి అవకాశం ఇస్తాడు. ఈ విధంగా భగవంతుడి యొక్క కృప అన్నమాట. భగవంతుడు సంకల్పం ద్వారా నిస్సహాయంగా మారే భక్తుడు మంచి కుటుంబాల్లో జన్మించిన వారికంటే అదృష్టవంతులు. ఇక్కడ 2 రకాలున్నాయి. భగవంతుడు శిక్షిస్తారు ఒకరిని ఆయన విశేష కృప ద్వారా. రెండవది వారికి మంచి కుటుంబంలో జన్మనిస్తారు. ప్రభుపాదులు వారు చెబుతున్నారు ఎవరినైతే శిక్షిస్తారో వాళ్ళు ఇంకా గొప్ప అదృష్టవంతులని చెబుతున్నారు. స్వచ్ఛమైన భక్తి సేవ చాలా ఆధ్యాత్మికంగా ఆనందించదగినది. భక్తుడు స్వయంచాలకంగా భౌతిక ఆనందంలో ఆసక్తి కోల్పోతాడు. సో, ఈ విధంగా శుద్ధ భక్తి యుత సేవ ఎవరైతే చేస్తున్నారో దాని ద్వారా ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగినప్పుడు వారు ఆహ్, ఈవెన్ సుభద, సుభద అంటారు. సాధనా భక్తిలో 2 వస్తాయి. క్లేశాగ్ని, సుభద అని. ఆ సుభదాలో ఒక 4 పాయింట్స్ ఉంటాయి. అందులో ఒకటి సుఖప్రదత్వం. సాధనా భక్తి చేసేటప్పుడు కూడా సుఖం అనేది ఉంటుంది. ఆ ఆనందం పొందిన వాళ్ళు స్వయంచాలకంగా భౌతిక ఆనందంలో ఆసక్తి కోల్పోతారనమాట. ఎలాగైతే పెద్ద ఫీస్ట్ తిన్నారనుకోండి, వారికి చిన్న మరమరాలు అవి ఇచ్చామంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడే నేను మిరపకాయ బజ్జీ తిన్నాను, గులాబ్ జామున్ తిన్నాను, బిర్యానీ తిన్నాను. ఇవన్నీ తిన్నాక మరమరాలిస్తే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అదే విధంగా మనం గనక ఈ జపాన్ని, ఈ భక్తిని బాగా చేస్తే ఆనందం కలిగిద్ది. ఆనందం ఉన్నోళ్ళు ఈ తక్కువ ఆనందంలోకెళ్లరన్నమాట. భౌతిక ఆనందంలోకి ఆసక్తి చూయించరు. సో, ఈరోజు మనం ఒక భక్తుడి యొక్క ఒక ఆచార్యుడు ఏ విధంగా అతను గూడా ఈ భక్తి మార్గంలోకి ఉన్నారు. తర్వాత అతను ఆహ్, భక్తి మార్గం నుండి వదిలేసి వెళ్లారు. ఆయన ఎలా తిరిగి వచ్చారనే దాని గురించి చూద్దాం. ఆయన యమునాచార్యుడనమాట. యమునాచార్యులని నాథముని అని 950 950 ఏడీ ఆహ్, దాదాపు 1100 సంవత్సరాల క్రితం ఒక గొప్ప వైష్ణవుడు ఉండేవారన్నమాట. ఆయన కుమారుడు ఈశ్వరముని. ఈ ఈశ్వరముని ఆయనకి వివాహం తర్వాత యాత్రలకు వెళ్లారు.
యాత్రలకు వెళ్ళి వృందావనం అవన్నీ తిరిగి వచ్చినాక అతనికి ఒక కుమారుడు జన్మించారనమాట. బృందావనంలో యమునా నది ప్రవహిస్తుంది. సో, ఈయన మనం బృందావనం వెళ్ళొచ్చినాక ఈ అబ్బాయి పుట్టారు కాబట్టి ఇతనికి యమునా పేరు మీద పేరిద్దామని చెప్పి యమునాచార్య అని పేరిచ్చారనమాట. ఆ విధంగా యమునాచార్యుడు బా తర్వాత కొన్ని రోజులకి ఈశ్వరముని వాళ్ళ నాన్నగారు దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది చూసి నాదముని గారి గూడా ఆయన గూడా వైరాగ్యంతోటి సన్యాసం తీసుకున్నారనమాట. ఇకన వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నారు. అయినా సరే ఈ పిల్లవాడిని పెద్ద చేశారు ఆ పేదరికంలోనే. ఒక గురువు దగ్గరకు పంపారు భాష్యాచార్యుడని. ఆ గురువు దగ్గర చదువుకొని 12 సంవత్సరాల వయసొచ్చింది. ఆ గురువు గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు ఈయన భాష్యాచార్యుడికి. వీళ్ళుండేది మదురై. పాండ్యరాజులు పరిపాలిస్తున్నారు ఆ సమయంలో. ఆ పాండ్యరాజులకు ఒక ఆస్థాన కవి ఉంటారనమాట. కోలాహలుడని. ఆ కోలాహలుడు బాగా శాస్త్రజ్ఞానం అంతా బాగుందనమాట ఆయనకి. శాస్త్రజ్ఞానం ఉండి ఎంతో మంది ఆచార్యుల్ని ఆయన ఈ డిబేట్స్‌లో ఓడించి వాళ్ళ దగ్గర పన్ను తీసుకునేవారనమాట. వాళ్ళందరూ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆయనకి పన్ను చెల్లించాలి. ఆ విధంగా ఒకరోజు భాష్యాచార్యుడు ఆయన కూడా పేదరికంలోనే ఉన్నారు. భాష్యాచార్యుడు యమునాచార్యుల యొక్క గురువుగారు. అందువల్ల 2 సంవత్సరాల పాటు ఆయన పన్ను చెల్లించలేకపోయాడు ఈ కోలాహలుడికి. చెల్లించలేకపోతే అదే రోజు ఆయన ఎక్కడికో బయటికెళ్ళి వేరే పని మీద బయటికెళ్తే, ఆ సమయానికి ఈ కోలాహలుడి యొక్క మెసెంజర్ వచ్చారనమాట. ఒక దూత వచ్చారు. మీ గురువుగారు ఎక్కడున్నారని. ఆ సమయంలో యమునాచార్యుడు 12 సంవత్సరాల వయసు అక్కడ కూర్చొని చదువుకుంటున్నారాయన. మా గురువుగారు బయటికెళ్లారంటే, 2 ఏళ్లయింది ఇంతవరకు పన్ను కట్టలేదు. అసలేమనుకుంటున్నారు ఆయన అది ఇది అని తిడతారనమాట. అనగానే ఈ వాళ్ళ గురువుగారిని అలా కించపరిచే విధంగా మాట్లాడేదలితే యమునాచార్యుడికి క్రోధం వస్తుందన్నమాట. క్రోధం వచ్చి ఎందుకు కట్టాలసలు పన్నంటే ఆహ్, ఓడిపోయారంటారనమాట. ఓడిపోయారంటే అప్పుడు చెబుతారనమాట యమునాచార్యుడు. మా ఆశ్రమంలో ఇప్పుడిప్పుడు చేరిన చిన్న భక్తుడు ఆయన గూడా ఈ కోలాహల్‌ని ఓడించగలడు అని చెబుతారనమాట. చెప్పగానే ఆ దూత వెళ్లి కోలాహలుడికి చెబుతారక్కడ ఇట్లా చెప్పారు ఒక అబ్బాయని. సరే రమ్మనని జెప్పి ఆయన పిలుస్తారనమాట. సవాలు స్వీకరిస్తాడు బా కోలాహలుడు. సరే రమ్మంటే రాజుకు చెబుతారు. రాజు ఆర్గనైజ్ చేస్తారనమాట ఆ డిబేట్‌ని. కోలాహలుడికి, యమునాచార్యుడికి. యమునాచార్యుడిని రమ్మంటారు. యమునాచార్యుడు నేను ఎలా వస్తాను మీరు నా కోసం పల్లకీ పంపాలంటారు. సరే అని పల్లకీ పంపి 100 మంది సైన్యాన్ని పంపి యమునాచార్యుడిని తీసుకొనొస్తారనమాట. ఆ సమయంలో రాజు, రాణి మధ్య కూడా చర్చ జరుగుతుంది. రాజు చెబుతారనమాట. ఈ చిన్న పిల్లవాడు ఎంతో ఎన్నో సంవత్సరాల నుండి శాస్త్రాలు చదువుతున్న ఈ గొప్ప కోలాహలుని ఎలా ఓడిస్తాడు? కుదరదంటారు. రాణి చెబుతారనమాట. ఈ కోలాహలుడు గర్వంతోటి ఊగుతున్నాడు. ఈ పిల్లవాడు గ్యారంటీగా ఈ కోలాహలుని ఓడిస్తారని. అలా చేయకపోతే అంటే అప్పుడు రాణి చెబుతుందనమాట. నేను మీ దాసినవుతాను. నేను మీ భార్యనిప్పుడు. కానీ ఒకవేళ ఈ పిల్లవాడు ఓడిపోయాడంటే నేను మీకు జీవితాంతం దాసిలా బతుకుతాను. మరి గెలిస్తే అంటే రాజు అవుతాడన్నమాట. ఒకవేళ ఈ పిల్లవాడు గనక గెలిచాడంటే, ఈ పిల్లవాడికి నా సగం రాజ్యాన్ని ఇస్తానని. సరే అని చెప్పి రాజ్యంలో ఆహ్, ఆస్థా అసెంబ్లీలో కూర్చోబెడతారన్నమాట. ఈ పిల్లవాడిని తీసుకొచ్చి. ఆ కోలాహలుడు గూడా చలవందర్ అంటే తమిళ్‌లో ఆ అబ్బాయి వచ్చాడా అని అడుగుతారన్నమాట. అప్పుడు ఆ రాణి చెబుతారన్నమాట. ఆలవందర్ అంటే ఆయన జయించడానికి వచ్చారని. వెంటనే కోలాహలుడొచ్చి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాడు. గ్రామర్ గురించి అవి ఇవి. అవన్నీ యమునాచార్యుడు ఈజీగా చెబుతారనమాట. ఈజీగా చెప్పగానే ఇంకా తర్వాత కొన్ని కఠినమైన ప్రశ్నలు అడుగుతారు. అది కూడా చెబుతారు యమునాచార్యుడు. తర్వాత యమునాచార్యుడు 3 ప్రశ్నలు అడుగుతారనమాట. 3 వాక్యాలు చెబుతారు. ఈ 3 వాక్యాలని కోలాహలుడు తిరస్కరించాలి. ఆ 3 వాక్యాలేందంటే, మీ తల్లి గొడ్రాలు గాదు. మన రాజు ఎవరైతే పాండ్యరాజు ఉన్నారో ఆయన ధర్మపరుడు. మన రాణి ఉన్నారు గదా! ఆమె సావిత్రి వలె పతివ్రత. ఈ 3 వాక్యాల్ని తిరస్కరించు. అంటే ఇవి తప్పు అని ప్రూవ్ చేయాలన్నమాట. సో, కోలాహలుడు ఆశ్చర్యపోతాడన్నమాట. ఎలా తప్పని ప్రూవ్ చేస్తాను?
తల్లి గొడ్రాలు కాదని ఎలా ప్రూవ్ చేస్తాను? నేను కొడుకుని ఉన్నాను కదా! అలాగే రాజు ధర్మపరుడుగా అంటే రాజు అధర్మపరుడు అని ఎలా ప్రూవ్ చేస్తాను? రాజు ధర్మపరుడే. అలాగే రాణి కూడా పతివ్రత. సో, ఈటిని ఎలా తిరస్కరించగలనని చెప్పి కోలాహలుడు ఒప్పుకుంటాడనమాట. నేను ఓడిపోయాను. కానీ నువ్వు కూడా వీటిని ఖండించాలి. నువ్వు ప్రూవ్ చేయి కనీసం అని. అప్పుడు యమునాచార్యుడు మను సంహితని ఉటంకించి చెబుతారన్నమాట. ఒకే మను సంహితలో అలా చెప్పిందన్నమాట. ఒకవేళ ఒక తల్లికి గనక ఒకే సంతానం ఉంటే, ఒకే కొడుకుంటే ఆమెను గూడా గొడ్రాలుగా పరిగణించవచ్చని. అలాగే రాజు రాజ్యంలో ఉన్న పౌరుల యొక్క పుణ్యంలోని ఒకటో, ఆరో వంతు అలాగే పాపంలోని ఆరో వంతు తీసుకుంటాడు. ఇది కలియుగం ఎంతోమంది పాపాత్ములున్నారు. సో, వాళ్ళ యొక్క పాపం రాజుకొస్తుంది. రాజు సొంతగా పాపం చేయలేదెప్పుడు. ధర్మవంతుడు. కానీ ఈ పౌరులు చేసిన పాపం ఆయనకెళ్తుంది గాబట్టి, మనం రాజు ధర్మపరుడని చెప్పలేము. అలాగే ఈ రాణి, రాజు యొక్క శరీరంలో వరుణుడు, ఇంద్రుడు, యమధర్మరాజు, అగ్ని వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఉంటారు గాబట్టి, ఆమెతో గూడా ఆమెకి వివాహం జరిగింది. వాళ్ళందరితో గూడా వివాహం జరిగింది గాబట్టి, ఆమె పతివ్రత కాదు. ఈ విధంగా చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఈ కోలాహలుడు ఓడిపోయాడని జెప్పి, ఇక ఆయనకి సగం రాజ్యాన్నిస్తారు. ఈ యమునాచార్యుడికి. అందరూ ఆయన ఆలవందర్ అని పిలుస్తారనమాట. ద కాంకరర్. కానీ ఆ రాజ్యాన్ని పొందిన తర్వాత, ఆయన రాజ్య పాలనలో ఎంతో నిమగ్నమైపోయి, ఆధ్యాత్మిక సాధనల్ని మానేశారనమాట. జపం జేయడం, ఇంకా ఈ ఏకాదశి అంటే ఎగ్జాక్ట్‌గా తెలీదు. మన జీవితంలో ఎలా మానేస్తామంటే జపమాలని తీసుకెళ్ళి దాచిపెడతాం ఎక్కడో ఇంక చాలని. ఆహ్, క్యాలెండర్ చూస్తే ఏకాదశి ఉందంటే మళ్ళీ బాధేసిద్దని చెప్పి అసలు క్యాలెండరే చూడకుండా ఇంగ్లీష్ క్యాలెండర్ చూడటం ఈ విధంగా. సో, ఆ విధంగా ఆధ్యాత్మిక సాధనని మానేశారనమాట. మానేయగానే ఆ నాదముని బాధపడ్డారనమాట వాళ్ళ తాతగారు. వాళ్ళ తాతగారు మామూలుగా మనలాంటి వాళ్ళైతే మామూలు భౌతికవాదులైతే చాలా ఆనందపడతారు. చూడు మా మనవడు రాజయ్యారని. కానీ ఈయన బాధపడుతున్నాడనమాట. రాజైతే ఎందుకు బాధపడాలి? రాజుదేముంది ఎంతోమంది రాజులొచ్చారు, పోయారు. కానీ నిజమైనది భగవంతుడి యొక్క రాజ్యాన్ని పొందడం. మా మనవడు ఆ సాధనను వదిలేశాడే అని బాధపడ్డాడనమాట నాథముని. బాధపడి ఆయనకొక శిష్యుడున్నారు రామమిశ్ర అని. ఆ రామమిశ్రాకి చెబుతారనమాట. ఎలాగైనా సరే నేను వార్ధక్యం వచ్చింది నాకు. నేను శరీరాన్ని వదిలేస్తాను ఎప్పుడైనా సరే. కనీసం మీరు ఆ యమునాచార్యుడిని మళ్ళీ తిరిగి భక్తి మార్గంలోకి తీసుకురండి అని. ఆ రామమిశ్ర వెళ్తారనమాట. వెళ్తే అక్కడ ఎంతోమంది రాజులు, గుర్రాలు, ఏనుగులు వీటి మీద వచ్చి వాళ్ళందరూ క్యూలో నుంచొనుంటారు. ఈ అలవందర్ యమునాచార్యుని కలవటానికి. ఈయన అనుకుంటారనమాట. నాకు ఈ రాజును కలిసే అవకాశం అంత త్వరగా దొరకదు అని చెప్పి ఒక పథకం పన్నుతారు. ఒక తుడు వలై అని ఒక శాకాహారం ఉంటుందన్నమాట. శాకాహారం కాదు, ఆకుకూర. ఆ ఆకుకూరని రోజు తీసుకెళ్ళి రాజుకి వంట చేసే వ్యక్తికి ఇచ్చేవారు. ఆ వంట చేసే వ్యక్తి దానితోటి ఒక కూర చేసేవారు. రాజుకు బాగా నచ్చింది. అలా 2 నెలల పాటు వరుసగా ఇచ్చారన్నమాట. 2 నెలల తర్వాత ఒకరోజు ఇవ్వలేదు. రాజుకు అలవాటయిపోయింది అప్పటికే. అలవాటైపోయి "అరే! ఈరోజు ఆ కూర చేయలేదేందంటే" ఆయన రోజు ఒకాయన ఇచ్చేవాడు. ఆయన ఇవ్వలేదు ఈరోజు అంటారనమాట. ఎవ ఎవరో ఒకాయన ఇస్తున్నారు. అది కూడా సన్యాసి. ఎందుకిస్తున్నారు సన్యాసి నా కోసం ఆకుకూర అని ఆయన కలవాలంటారు. ఆ విధంగా రామ్ మిశ్రాని కలిస్తే ఆ రామ్ మిశ్రా చెబుతారనమాట. నేను మీ తాతగారైన నాదముని యొక్క శిష్యుడిని. మీ తాతగారు ఒక గొప్ప నిధిని వదిలేసెళ్లారు మీకోసం. అనగానే ఈ యమునాచారి అంటారనమాట. ఏమి నిధి? ఎక్కడున్నదంటే అది 7 ఓడల మధ్యలో ఉంది. 2 నదులు మధ్యలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో 7 ఓడలున్నాయి. అక్కడ ఉంది ఆ నిధి. దాన్ని ఒక పాము కాపలా కాస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి దక్షిణాన నుండి ఒక రాక్షసుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు ఆ నిధిని.
అని చెప్పగానే సరే పద అని వస్తారనమాట. ఆ విధంగా రామ్ మిశ్ర తోటి వెళుతూ ఉంటారనమాట ఈ యమునాచార్యుడు. ఆ రామ్ మిశ్ర దారిలో వెళ్తూ వెళ్తూ భగవద్గీత యొక్క శ్లోకాలని పఠిస్తూ ఉంటారనమాట. ఆ భగవద్గీత శ్లోకాలను విని రసగ్రహ, రసగ్రహ అంటే ఈరోజు శ్లోకంలో చెప్పాము. అంతకుముందు చేసిన యొక్క భక్తి యొక్క ఆనందం మనల్ని ఒక భూతంలా వెంటాడుతుంది. అది ఈయన్ని వెంటాడిందనమాట యమునాచార్యుడిని. ఒక్కసారిగా గతంలో చేసిన భక్తి అంతా గుర్తొచ్చింది. ఏం చేస్తున్నాను నా జీవితంలో నేను? ఎంత ఆనందంగా ఉండేవాడిని ఆశ్రమంలో కూర్చొని శ్లోకాలు చదువుకుంటూ, భక్తి చేసుకుంటూ అని ఒక్కసారిగా ఆయన యమునాచార్యుడు ఆ గత ఆనందాన్ని గుర్తు చేసుకొని వెంటనే రాజ్యాన్ని వదిలేసి తాతగారు వదిలేసిన నిధి ఆ 2 నదుల మధ్యలో అంటే కావేరీ నది మధ్యలో ఉన్న 7 గోడల మధ్యలో శ్రీరంగనాథుని యొక్క దర్శనం చేసుకుంటారనమాట. ఆదిశేషుడు కాపలా కాస్తూ 12 సంవత్సరాలకు ఒకసారి విభీషణుడు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాడు. అటువంటి రంగనాథుడిని పొందుతారనమాట. దీన్ని ఉదాహరణగా తీసుకొని నేను కూడా జనరల్‌గా ఈ ప్రేరణతోటి నేను ఏ క్లాస్ తీసుకున్నా ఇక్కడ బాంబేలో ఒక భగవద్గీత శ్లోకం నేర్పుతాను. ఎందుకంటే మనది కృష్ణ కాన్షియస్‌నెస్ మూవ్‌మెంట్. జనాలు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. పాత వాళ్ళు పోతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పోయినా సరే కనీసం ఏదో ఒక రోజు ఈ భగవద్గీత శ్లోకాలను గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి భక్తిలోకి రావాలనే ఉద్దేశంతోటి ఓకే. జస్ట్ ఈ స్టోరీ మీకు అర్థమైందో లేదో అని చెప్పి క్విక్‌గా ఒక 5, 6 క్వెషన్‌లు అడుగుతాను. యమునాచార్యుని యొక్క తండ్రి పేరేంటి? మీరు చాట్ బాక్స్‌లో మెసేజ్ పంపండి. ఎవరికైనా గుర్తుందా? కరెక్ట్. ప్రణీత మాతాజీ చెప్పారు. ఈశ్వరమణి. వాళ్ళ తాత పేరు నాతమణి. లావణ్య గారు చెప్పారు. సారీ నేనే చెప్పేసాను. యమునాచార్యులు గారి గురువు గారి పేరు భాష్యాచార్యులు. యమునాచార్యుడు ఓడించిన వ్యక్తి పేరేంటి? కోలాహల. సారీ నేనే చెప్పేసాను. యమునాచార్యుడికి ఆకుకూరలు ఇచ్చిన వ్యక్తి పేరేంటి? రామ్ మిశ్రా. రామ్ మిశ్రా తీసుకెళ్ళే ఆకుకూర పేరేంటి? ఇది కొంచెం కష్టమైంది. కరెక్ట్. అయినా మీరు చెప్పారు. తుడువలై. కరెక్ట్. థాంక్ యూ. మీరందరూ జాగ్రత్తగా విన్నారు. సో, ఇదే విధంగా ఇక్కడ కూడా ప్రభుపాదులు వారు చెబుతున్నారనమాట. చెడు సహవాసం కారణంగా భక్తులు పతనమైన సందర్భాలు చాలా ఉన్నాయి. సో, అదే విధంగా యమునాచార్యుడు కూడా ఆధ్యాత్మికతని వదిలేశారు. తర్వాత ఆయన రసగ్రహ ఎప్పుడైతే ఆయనకి అది గుర్తొచ్చిందో, ఇంతకుముందు భక్తి చేసిన యొక్క ఆనందం వెంటనే ఆయన తిరిగి మళ్ళీ వచ్చేసారనమాట. సో, కాబట్టి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెబుతారనమాట. భక్తుడికి ఎటువంటి దురదృష్టం అనేది ఉండదనమాట. భక్తుడు ఎప్పుడు మంచి పరిస్థితిలోనే ఉంటారు. ఒకవేళ ఆయన చెడు సాహసం ముఖ్యంగా ఈ కాలంలో ఇంటర్నెట్ ద్వారా మనకి చెడు సావాసం చాలా సులభంగా దొరికిద్దనమాట. ఒక్క క్లిక్ కొట్టగానే మనం ఎవరితోటో ఉంటాం. మనం బయట ఎంతో జాగ్రత్తగా సహవాసం చేయొచ్చు. బయట నేను ఓన్లీ భక్తులతోటే ఉంటాను. భక్తులతోటి మాట్లాడతాను. వేరే వాళ్ళని ఎవరిని కలవను. కానీ ఇంటర్నెట్‌లో ఒక క్లిక్ కొట్టామంటే మనం వేరే వాళ్ళని ఎవరినో కలుస్తున్నాం. వాళ్ళు చెప్పే వాళ్ళ యొక్క విలువలు అవన్నీ మన మీద రుద్దపడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగుండాలి. మన సైడ్ నుండి మనం చెడు సాంగత్యం గురించి. కర్మి తిరిగి సంసారానికి తిరిగొస్తాడు కర్మిష్టి. కానీ భక్తుడు అలా కాదనమాట. ఒకవేళ దృఢ సంకల్పం ఒక్కోసారి భక్తి మార్గాన్ని వదిలేస్తాడు. అయినా సరే భగవంతుడి కృపతోటి ఆయన సంసారానికి తిరిగి రాడు.
దృఢ సంకల్పం లేకపోవడం వల్ల భక్తుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కూడా ఆయన చేస్తున్న భక్తిని వదిలేయొచ్చు. మానేయొచ్చు అన్నమాట. ఇక నేను చేయను అని. కానీ ఆయన కొంతకాలం తర్వాత అతను మునుపటి ఆనంద స్థితిని మరియు ప్రస్తుత దుఃఖ స్థితిని గుర్తు చేసుకుంటాడు. ఇంతకుముందు ప్రభుపాదుల వారి సమయంలో ఒక భక్తుడు ఉండేవారన్నమాట. ఆయన సేవ చేసేవారు. తర్వాత భక్తి మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ కొలీగ్ ఒకతను ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్దాం రమ్మని పిలిస్తే, నేను వస్తాను గానీ బయటే ఉంటాను. మీరు లోపలికి వెళ్ళండి అంటారనమాట. సరే అని చెప్పి వాళ్ళ కొలీగ్ ఆయన్ని తీసుకొనెళ్ళి బయట నిలబెట్టి ఆహ్, లోపలికెళ్తారు. ఎంతసేపు ఉన్నా రావటం లేదనమాట. రాకపోతుంటే ఈయన సరే నేను లోపలికెళ్ళి చూస్తానని వెళ్తారు. ఆ సమయంలో గురు పూజ అవుతుంటుంది. గురు పూజ అవుతూ ఒక వ్యక్తి ప్రభుపాదుల వారికి చామర వీస్తూ ఉంటారు. ఈయన లోపలికెళ్ళిన వ్యక్తి అది చూడగానే ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అవుతారనమాట. బ్రేక్ డౌన్ అయిపోయి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఈయనందరూ వచ్చి అడుగుతారు ఏమైంది? ఏమైందని? ఒకప్పుడు నేను ఆ చామర ఉంది గదా! ఆ చామరని నేను వీచేవాడిని. అది గుర్తొచ్చింది నాకు అని. ఎ ఎంత హాయిగా ఉండేది ఆ రోజులు. ఏ విధంగా ఉండేది నా ఆనందం ఉండేది. ప్రస్తుత దుఃఖ పరిస్థితి. ఇప్పుడేం జేస్తున్నా నేను అని. అతను పశ్చాత్తాపపడతాడు. నేను భగవంతుని పాదపద్మాల్ని ఎప్పటికీ విడిచిపెట్టనని మళ్ళీ దృఢ సంకల్పంతోటి భక్తిని చేస్తాడనమాట. ఆ విధంగా ఈ రస అంటే భగవంతుడితోటి మనకున్న సంబంధాన్ని రస అంటారు. అది కేవలం భావస్థితిలో వస్తుందనమాట. భావస్థితిలో ఒక వ్యక్తికి తెలుస్తుందనమాట ఆయనెవరు. ఆధ్యాత్మిక జగత్తులో నేను ఏ రస, మాధుర్య రస, సాక్య రస, దాస్య రస ఆహ్, ఏ రసంలో ఆధ్యాత్మిక జగత్తులో అతని యొక్క సొంత స్వరూపం తెలుస్తుంది. భావస్థితికెళ్ళినాక. శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, ఆ భావ స్థాయిలో తెలిసిద్దనమాట ఒక భక్తుడికి. ఆయన యొక్క స్వరూపం ఏంటనేది. కానీ అటువంటి వాళ్ళకే ఇది తెలుస్తుందా అంటే కాదు. సాధన దశలో ఉన్న వ్యక్తి కూడా ఈ రసాన్ని కొంత అనుభవిస్తాడు. భగవంతుడితో ఉన్న సంబంధాన్ని. అది కప్పబడిన రూపంలో ఉంటుంది. ఆయన గూడా భక్తిని వదిలేసినా సరే, మళ్ళీ తిరిగి ఈ భక్తి మార్గంలోకి వస్తారు అనే దాని గురించి ఈ శ్లోకంలో 1.5.19 ఈ శ్లోకంలో వివరించబడింది. ఈ శ్లోకం గురించి మీలో ఎవరికైనా ఏమైనా సాక్షాత్కారం ఉన్నా, లేకపోతే ఏమన్నా యాడ్ చేయాలన్నా సరే మీరు ఆహ్, ఒక్కొక్కరిని అన్‌మ్యూట్ చేస్తాను. మీరు చెప్పచ్చు. అరుణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రణామాలు. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. భగవంతుడు భక్తుడికి ఉన్నటువంటి సంబంధము, భక్తుడు ఎప్పుడు దురదృష్టవంతుడు కాదు. ఇప్పుడు మనకు భగవంతుడే స్వయంగా శిక్షనిచ్చి సంస్కరిస్తాడు అని చెప్పింది కదా ప్రభుజీ. అది నా జీవితంలో కూడా స్వయంగా జరిగింది ప్రభుజీ. అట్లా అవి తలుచుకుంటే మీరు చెప్తా ఉంటే నాకు అవన్నీ గుర్తుకొచ్చి ఆ శిక్ష అనేది ఇచ్చి నేను అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేస్తానా, వృధా చేస్తానా అని నాకు శిక్షనిచ్చి అందరినీ తల్లిదండ్రులని, బంధువులని, సోదరులని, పిల్లలని కూడా దూరం పెట్టి ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఆలోచించి భాగవతం, భగవద్గీత ఇవి వినడం, భగవంతుని ఆరాధన చేసుకోవడం ఇదే నాకు ఇచ్చిండు ప్రభుజీ. లేకపోతే అంతకుముందు కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడడం, టీవీలు చూడడం, సీరియల్ చూడడం, అందరితోని ముచ్చట్లు పిచ్చి ముచ్చట్లు పెట్టడం ఇదే చేసేదాన్ని ప్రభుజీ. ఓకే. మీరు చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది. ఎంత చక్కగా చెప్తున్నారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీకు శతకోటి వందనాలు. హరే కృష్ణ. థాంక్ యూ అండి. మీరు మీ జీవితంలో గూడా ఇలా భగవంతుడు సహాయం చేశారని చెబుతున్నందుకు థాంక్ యూ. హరిప్రియ మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఎవరో ఇద్దరు ఒకే సారీ. గదిలో ఉన్నట్టున్నారు. నామ్. ఇవాళ క్లాస్ చాలా బాగుంది. ప్రభుజీ యమునాచార్యుల గురించి ఆయన ఎక్కడి అంటే ఎలాంటి భక్తుడు? తర్వాత ఎక్కడ ఉండేవాళ్ళు? ఈ స్టోరీ అయ్యాక ఆయన ఎక్కడున్నారు? కొంచెం ఆ, వివరిస్తారా? ఈ స్టోరీ అయినాక ఆయన రామమిశ్రాని గురువుగా స్వీకరించి ఆయన శ్రీరంగంలోనే ఉన్నారు. తర్వాత ఆయన యొక్క ప్రభుజీ వినిపిస్తుందా నేను చెప్పేది? హరే కృష్ణ. హరే కృష్ణ. మిగతా వాళ్ళకి వినిపిస్తుందండి? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. నాదేదో ప్రాబ్లమ్ అయింది. సారీ. ఇది తర్వాత ఆయన రామమిశ్రాని గురువుగా స్వీకరించి శ్రీరంగంలో ఉంటారండి. శ్రీరంగంలో ఉండి ఎన్నో పుస్తకాలని రచించి తర్వాత రామమిశ్ర అనంతరం ఆ వైష్ణవుల యొక్క మొత్తం సంఘానికి ఆయన ఆచార్యుడిగా అవుతారు. ఆచార్యుడిగా అయి అక్కడే శ్రీరంగంలో ఉంటున్న సమయంలో ఆయనకి రామానుజాచార్యుల గురించి తెలుస్తుంది. రామానుజాచార్యులు ఇక్కడ కాంచీపురంలో ఉన్నారని. ఆయన మళ్ళీ రామానుజాచార్యులు అప్పుడు యాదవ్ ప్రకాష్ అని ఒక నిరాకారవాది దగ్గర శిష్యుడిగా ఉంటారు. అది చూసి చాలా బాధేస్తుంది అనమాట యమునాచార్యుడికి. ఈయన రామానుజాచార్యుడు ఒక ఆచార్యుడు, ఆయన వచ్చిందే ఈ శ్రీ వైష్ణవాన్ని ఉద్ధరించడానికి. ఆయన ఈ నిరాకారవాది దగ్గర ఉన్నారని మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు ఎలాగోలాగా రామానుజాచార్యుని శ్రీరంగం తీసుకురావడానికి. అలా ప్రయత్నించి చివరి రోజుల్లో ఆ సమయానికి యాదవ్ ప్రకాష్ నుండి రామానుజాచార్యుడు కూడా దూరం అవుతాడు. యాదవ్ ప్రకాష్ రామానుజాచార్యుని ఖతం చేయడానికి ప్రయత్నిస్తారనమాట యాత్రలో. ఆయనకి ఎక్కువ పేరు వస్తుందని చెప్పి ఆ సమయంలో దూరం అయిపోయి చివరికి యమునాచార్యుడు యొక్క కలవడానికి వచ్చే సమయానికి యమునాచార్యుడు పద్మాసనంలో కూర్చొని ఆయన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా సరే ఆయన 3 వేళ్ళు మూసి ఉంటాయి అన్నమాట. మూసి ఉంటే అప్పుడు రామానుజాచార్యులు వచ్చి 3 ప్రతిజ్ఞలు చేస్తారన్నమాట. నేను ఈ అందరినీ ప్రతి ఒక్కరిని నారాయణుడి శరణంలోకి తీసుకొస్తాను. అలాగే శ్రీ భాష్యాన్ని వేదాంత సూత్రాలకి శ్రీ భాష్యాన్ని రాస్తాను. అలాగే ఒక గొప్ప శిష్యుడికి పరాశర అనే పేరు ఇస్తాను. అలా 3 ప్రతిజ్ఞలు చేయగానే ఆ 3 వేళ్ళు తెరుచుకుంటాయి యమునాచార్యుడివి. ఆ విధంగా మిగతా స్టోరీ ఉంటుంది యమునాచార్యుడి గురించి. చాలా సంతోషం ప్రభుజీ. ఆ భక్తుని స్టోరీ వాళ్ళు చెప్పారు ఎగ్జాంపుల్ లాగా. అండ్ నాకొక ఇంకొక క్వెషన్ ప్రభుజీ చిన్నదే. ఇప్పుడు ఇది మీరు ఇవాళ చెప్పిన శ్లోకం బట్టి నాకు చాలా ధైర్యం వచ్చింది. ఏంటంటే అప్పుడప్పుడు సాధనలో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా భగవంతుడు మనని వదలడు. మళ్ళీ మనని భక్తిలోకి రావడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మన వైపు ప్రయత్నం తగ్గినా మళ్ళీ మనల్ని లాగుతూ ఉంటాడని. కానీ ప్రభుజీ ఇప్పుడు ఎవరైనా మనకి కొన్ని ఉంటాయి కదా ప్రభుజీ! ఇట్లా రాంగ్స్ చేయకూడదు అని మార్నింగ్ చదువుకుంటాం కదా! అట్లా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అనుకుని నేను సాధనలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆనియన్ తినను, నాన్ వెజ్ తినను అని అనుకోని వాళ్ళు అవన్నీ మళ్ళీ అపచారాలు ఏమన్నా చేస్తే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా? అంటే అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు కదా ప్రభుజీ ఈ శ్లోకంని అని నాకు డౌట్ వచ్చింది. అట్లా అది అప్పుడు 7వ అపరాధం అవుతుందండి. మనం పొద్దున్నే జపం చేసేటప్పుడు అపరాధాలు చేస్తాం కదా! అపరాధాలు చదువుతాం కదా! అందులో 7వ అపరాధం అంటే మనం తెలిసి దీన్ని ఇటువంటి వాటిని అడ్వాంటేజ్ తీసుకొని ఎలాగో కృష్ణుడు చెప్పారు కదా! ఆయన నాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తానని. కాబట్టి నేనేం చేసినా పర్లేదు. ఆ విధంగా చేస్తే అది అపరాధం. అటువంటి సమయాల్లో యాక్చువల్‌గా మనకి శ్రద్ధే పోతుంది. సో ఇది ఏదైతే చెబుతుందంటే ప్రమాదవశాత్తు అంటే గతంలో ఎన్నో పాపాలు చేసున్నాం మనం. ఈ జన్మలో కాదు ఎన్నో జన్మల నుండి ఆ వాసనలన్నీ మన మనస్సులో ఉన్నాయి. ఆ వాసనలు మనల్ని బలవంతంగా కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు చేసే విధంగా అదే కదా 3వ అధ్యాయంలో భగవద్గీతలో అర్జునుడు చెబుతారనమాట. నాకు ఇష్టం లేదు కానీ ఎవరో నన్ను బలవంతంగా చేయించినట్టు
చేస్తున్నాను, హ్మ్. అదేంటి అని. అది కామ ఏష క్రోధ ఏష అని కృష్ణుడు సమాధానం ఇస్తారు. సో, హ్మ్. ఆ విధంగా ఎవరైతే గత జన్మల్లో, ఈ జన్మలో, గత సంవత్సరాల్లో చేసిన కార్యాల యొక్క వాసనల ద్వారా ప్రమాదవశాత్తు ఫోర్స్‌గా అటువంటి పాపాలు చేస్తే అటువంటి విషయాల్లో కృష్ణుడు సహాయం ఆ! చేస్తారు. యెస్ ప్రభుజీ. అంతేగాని నేను దీన్ని అడ్వాంటేజ్‌గా కృష్ణుడు ఎలాగో సహాయం చేస్తాడు కదా! నేనేది చేసినా పర్లేదనుకుంటే అది కాదు. అది యాక్చువల్‌గా తప్పన్నమాట. మన సైడ్ నుండి మన శక్తి మేర ప్రయత్నం చేస్తూ ఉండాలి. పాపం చేయకుండా భక్తి చేయటానికి. ఓకే అలా ప్రభుజీ. చేసినా సరే ఇంకా ఏదన్నా జరిగితే అప్పుడు కృష్ణుడు మనల్ని చూసుకుంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. అసలు యమునాచార్యుడు కోలాహలను అడిగిన 3 క్వెషన్‌లు అసలు ఎలా చెప్తారా అని ఇది అయిపోయింది ప్రభుజీ. ఎంత బాగా అసలు ఆమెకు పిల్లలుండి గొడ్రాలు ఎలా అంటారా? రాజుగారు ధర్మం పాటిస్తున్నారంటే దానికి వ్యతిరేకంగా చెప్పమనడము. అలాగే రాజుగారి భార్య పతివ్రత కాదనడం. ఇవన్నీ మళ్ళీ మీరు ఆన్సర్‌లు చెప్పినాక ఓహో! అనిపించింది ప్రభుజీ. అంటే అలా ఒక్క కొడుకు ఉంటే కూడా ఇలా అంటారా అని అప్పుడు తెలిసింది ప్రభుజీ. అలాగే ఆయన యమనాచార్యులు భక్తి మర్చిపోయినారని తన మిత్రుల ద్వారా మళ్ళీ ఆకుకూర ద్వారా తన సంబంధాన్ని మళ్ళీ ఆ రసభ్రావం అంటే సంబంధం మళ్ళీ ఎలా గుర్తు చేశారో అది కూడా చాలా నచ్చింది ప్రభుజీ. అంటే మేము కూడా ఒక్కొక్కసారి ఏదన్నా 1, 2 రోజుల్లో గానీ ఏదైనా పనులున్నప్పుడు కొంచెం భక్తిలో మేము గూడా అయ్యో! తగ్గిపోతున్నామా అని ఒక్కోసారి భయమైతుంటది ప్రభుజీ. కానీ ఒక్కసారి భగవంతుడు మనల్ని పట్టుకున్నారు అంటే మళ్ళా వదలడని ఇంకా గట్టిగా నమ్మకం వచ్చింది ప్రభుజీ. కానీ మేమైతే ఈ భక్తి మార్గంలో ఉండాలని భగవంతుని ప్రతిరోజు కోరుకుంటున్నాం ప్రభుజీ. నేను కూడా ఒక పెద్ద కష్టం నుంచే ఈ భక్తిలోకొచ్చాను ప్రభుజీ. ఇంక నా జన్మ జన్మాంతరాలు మళ్ళీ దీన్ని మర్చిపోయేదేం ఉండదు ప్రభుజీ. కానీ మీ క్లాసులు వినడం వలన మాలో ఇంకా ఏవైనా ఉండేటివన్నీ తగ్గించుకోవడానికి అంటే అపరాధాలు ఏమన్నా ఉన్నాయేమో వాటిని కొంచెం కొంచెం మేము తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రభుజీ. నిన్న కూడా ప్రభుజీ ఒకటి చెప్పారు ప్రభుజీ. అదే చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా పర్వాలేదు. యశస్సు, కీర్తి ఉన్నా పర్వాలేదు. కానీ భక్తి లేకపోతే అవన్నీ వేస్ట్ అని చెప్పారు ప్రభుజీ. నిజమే అనిపించింది అది వింటూనే చాలా ఇది అనిపించింది ప్రభుజీ. అంటే నేను మంచివాడిని, నాకన్నీ ఉన్నాయి. ఇంక నేనేమి అవి చేయలేకపోయినా పర్లేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అవన్నీ ఉన్నా వేస్టే. కానీ భక్తి అనేది ఒకటి ప్రధానం అని చెప్పారు ప్రభుజీ. ఈరోజు మీరు చెప్పిన క్లాసు చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మమ్మల్ని ఇలాగే బ్లెస్ చేయండి ప్రభుజీ. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థాంక్ యూ అండి. సుజాత గారు. మీరు చెప్పినట్లు మనం గనక అపరాధాలు చేయకుండా ఉంటే ఆహ్, మనకి దొరికిన ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. గిరీషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. ప్రభుజీ చాలా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ యమునాచార్యుల కథ చాలా బాగా నచ్చింది నాకు కూడా. భగవంతుడు ఎంత ఉదారం గుణము. భగవంతుడు ఒక్కసారి మనల్ని భగవంతుడు పట్టుకుంటే ఇంక వదలడు. అది కూడా ఆయన కర్తవ్యమే అని నాకు చాలా తెలిసొచ్చింది. ఇంకా అటువంటి భగవంతుడిని వదిలేసి వెళ్ళాలన్నా వెళ్ళలేము ప్రభుజీ. ఒకవేళ వెళ్ళినా ఆ బాధ్యత కూడా తనదే అని ఈ యమునాచార్యుల కథ వల్ల నాకు తెలిసింది. చాలా చాలా సంతోషం ప్రభుజీ. ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు మీ యొక్క అమృత వాక్కులతో. చాలా ధన్యవాదాలు. మీ యొక్క పాదపద్మములకు శతకోటి ప్రణామాలు ప్రభుజీ. అలాగే ఒక్క చిన్న కోరిక ప్రభుజీ. ఇవాళ ఇంద్రజ మాతాజీ అని ఒక మాతాజీ మంచి డివోటీ ప్రభుజీ తను. చాలా ఎప్పుడూ కృష్ణ భక్తిలో ఇంకా ముందుకెళ్ళాలని చాలా తపన పడుతూ ఉంటుంది ఆ మాతాజీ. ఆ మాతాజీ యొక్క బర్త్‌డే ఇవాళ. తనని మీరు బ్లెస్ చేయండి ప్రభుజీ. తనని ఇంకా మంచిగా తను మంచిగా కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలని, అలాగే వాళ్ళ పిల్లలు, వాళ్ళ అందరి ఫ్యామిలీ రావాలని చాలా కోరుకుంటుంది. అలా ఫ్యామిలీ అంతా కృష్ణ భక్తిలోకొచ్చి సేవ చేసుకోవాలని చాలా తపన పడుతూ ఉంటుంది ప్రభుజీ. తనని బ్లెస్ చేయండి. తను కోరుకున్నట్టు జరగాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. ఈ యొక్క నా విన్నపం. హరే కృష్ణ.
హరే కృష్ణ. తప్పకుండా అండి. ఆశీర్వదించే అంత గొప్పవాడిని కాదు. ప్రార్థన చేస్తాను తప్పకుండా. ఇంద్రజయ మాతాజీకి, మా గుడిలో ఉన్న మూర్తులు శ్రీ శ్రీ రాధా గోపీనాథ్‌కి, గౌరవనీతాయికి తప్పకుండా మాతాజీ ఇలాగే భక్తి మార్గంలో ఉండాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భక్తి మార్గంలోకి రావాలని చెప్పి రాధా గోపీనాథుడికి నా ప్రార్థనలు. చాలా 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 ధన్యవాదాలు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. మల్లికార్జున ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు క్లాస్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ప్రభుజీ. ఎవ్రీబడి హ్యాస్ దిస్ ఎక్స్పీరియన్స్. నా ప్రకారంగా అయితే నేను అనుకుంటున్నా ప్రభుజీ. ముఖ్యంగా వెరీ గ్రేట్, వెరీ హార్ట్ టచింగ్ క్లాస్ టుడే. మటుకు ఈ రోజు మటుకి చాలా దగ్గరగా ఉంది ప్రభుజీ. లైఫ్లో అంటే భగవంతుడు మన దగ్గర అన్ని తీసేసుకున్నట్టు దాని అర్థమైంది సింపుల్ గా. హీ వాంట్స్ టు టేక్ అస్. నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుజీ. ఏ రిలేషన్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కృష్ణ విల్ టేక్ అవే ఎవ్రీథింగ్ అండ్ టేక్ యూ బ్యాక్ టు గాడ్ అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా భగవంతుడు కృప చూపిస్తే ఎలా ఉంటుందో కూడా బాగా అర్థమైంది ప్రభుజీ ఈరోజు మాకు. ఇంకోటి ఏంటంటే చాలా మంది భక్తి చేస్తూ మళ్ళీ ఎంబడే డైవర్ట్ అయిపోతూ ఉంటాము, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాము, మళ్ళీ వెళ్తూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం. సో ఎందుకు జరుగుతుందో అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ప్రభుజీ ఇప్పటికి కూడా. ఈవెన్ దో వీఆర్ ఫాలోయింగ్, పొద్దున పూట ఖచ్చితంగా మార్నింగ్ 5 గంటల నుంచి 8:30 వరకు డివోషనల్ యాక్టివిటీస్ లో ఉంటాం. మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత చాంటింగ్ చేస్తాం, కానీ వీఆర్ స్ట్రగ్లింగ్ టు కాన్సన్ట్రేట్ 100% ప్రభుజీ. దానికి కొంచెం అంటే ఈరోజు ఈ ఈ ఈ శ్లోకం చాలా దగ్గర కనెక్ట్ అయితే అయ్యింది ప్రభుజీ. బట్ స్టిల్ కొంచెం ఎనర్జీ కోసం, ఎంతూజియాజం కోసం అడుగుతున్నా ప్రభుజీ. ఎందుకంటే ఈవెన్ దో వీఆర్ డూయింగ్ స్పిరిచువల్ యాక్టివిటీ నిత్యం బాగా ఇప్పుడైతే స్టార్ట్ అయిన ఆ రోజు నుంచి నిత్యం ఉంటున్నాం ప్రభుజీ. ఒక్కరోజు మిస్ అవ్వలేదు ఆల్మోస్ట్. ఒకే ఒక రోజు బయట ఉన్నా సరిగ్గా వినలేదు నేను. ఒక్కరోజు మటుకి ఆల్మోస్ట్ ఎవ్రీ క్లాస్ ఐ హియర్డ్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రణామ ప్రభుజీ. ప్రభుజీ ఈ అరేంజ్మెంట్ మాకు చేసి చాలా పుణ్యం కొట్టుకున్నారు ప్రభుజీ. అయితే మమ్మల్ని అందరి భక్తి సాధనకు తీసుకొస్తున్నారు. సో వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్. అంటే ఒక రోజులన్నీ రాదు వాస్తవంగా అయితే, డైలీ ప్రాక్టీస్ చేయడం వల్లే. బట్ ఈ మెటీరియలిస్టిక్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా బాండింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, వర్క్స్ చాలా ఉంటాయి. సమ్హౌ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్ మోర్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం ప్రభుజీ. ఎవ్రీ డే ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్ మై మైండ్. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్? ఎస్ ప్రభుజీ, మీరు చెప్పినట్లు ఇది మనం భక్తి చేస్తూ ఉన్నాం, కానీ ఒకసారి మళ్ళీ భౌతిక ప్రపంచంలో జాబ్ కని లేకపోతే బిజినెస్ కని ఉదయం పూట భక్తి మార్గంలో ఉన్నాం, కానీ మధ్యాహ్నం పూట ఈ భౌతిక శక్తితోటి మనం వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో భగవంతుడి యొక్క స్మరణ ఇవన్నీ మన యొక్క బలహీన పడతాం. అది తప్పకుండా ఉంటుంది ఆ బలహీనత అనేది. ఎందుకంటే ఈ భౌతిక శక్తితోటి వ్యవహరిస్తున్నాం కాబట్టి. సో దాని గురించే ప్రభుపాదుల వారు కూడా చెబుతారనమాట. ప్రభుపాదుల వారు ఇన్సులిన్ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఎలాగైతే ఎపిడమిక్ అంటే ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు అందరికి రోగాలు వస్తున్నాయి, ఆ సమయంలో ఇన్సులిన్ ఇస్తారు. ఇన్సులిన్ ఇస్తే ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు దాని నుండి మనకు కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎవరికైతే వ్యాక్సిన్ ఉందో వాళ్ళకి మళ్ళీ కరోనా వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని చెబుతారు. అదేవిధంగా ఈ వ్యాక్సిన్ ప్రభుపాదుల వారు చెబుతారు ఈ రెండు అన్నమాట, ప్రసాదం అలాగే హరినామం. జిహ్వకు 2 పనులు ఉన్నాయి, ఒకటి తినడం, రెండవది మాట్లాడటం. సో ఈ 2 పనుల్లో మనం తినడానికి మిగతావేవి తినకుండా ప్రసాదమే స్వీకరిస్తూ ఉంటే, ఇక వాళ్ళు బయటికి వెళ్ళినా సరే, ఆఫీస్కి వెళ్ళినా సరే డబ్బా తీసుకెళ్ళటం, ఇంట్లో వండిన దాన్నే. రైల్లో ప్రయాణిస్తున్నా ఎవరో ఒకరు భక్తులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో railprasad.com అని ఒకటి వచ్చింది. సో దాంట్లో కాంటాక్ట్ చేస్తే పలానా స్టేషన్లో మేము వస్తున్నామని వాళ్ళు ఇస్తారు. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రసాదం తింటే మనకి అది ఒక వ్యాక్సిన్ లా పనిచేస్తుంది.
అదే విధంగా మీరు హరినామం ఎలాగో తీసుకుంటున్నారు. రోజు పొద్దున్నే ఇక్కడ అటెండ్ అవుతున్నా అన్నారు. మంచిది. సో, కొంత టైం పట్టిద్ది స్టడీ అవ్వటానికి. అన్‌స్టడీ డివోషనల్ సర్వీస్ అని మాధుర్య కాదమ్మినిలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తారనమాట. అందులో ఉత్సాహమయి, ఘనతరల, వ్యూఢ వికల్ప, అట్లా విషయ సంగ్రహ, తరంగరంగిణి అని వేరు వేరు స్థాయిలు ఉంటాయి. అవి వాటి వల్ల మనకి కొన్ని రోజుల పాటు ఈ నిష్ట అనేది ఉండదు. ఎప్పుడైతే అనర్థ నివృత్తి అవుతుందో దాని తర్వాత నిష్ట అనేది వస్తుంది. అంటే స్టడీనెస్ వస్తుంది. అప్పటి వరకు కూడా సాంగత్యంలో ఉండటం. మరి దీని సొల్యూషన్ ఏంటంటే సాంగత్యంలో ఉండటం. ఇలాగే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే చివరికి అనర్థ నివృత్తి అయినప్పుడు మనకి ఈ మన భక్తి అనేది స్టడీనెస్ వస్తుంది. వెంకట మనీషా మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ధన్యవాద ప్రణామాలండి. చాలా బాగుంది ప్రభుజీ. టుడే క్లాస్ ఎంత బాగా అర్థం అవుతుందో ప్రభుజీ, మీరు చెప్తున్నారు. చాలా చాలా అర్థం అవుతుంది ప్రభుజీ. నాకు ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రభుజీ. మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా ప్రభుజీ, వస్తూనే ప్రభుజీ చెప్పారు మాకు, ప్రణవానంద ప్రభుజీ, చాలా వినయం ఉంది ప్రభుజీకి, మీ అందరూ నేర్చుకోవాలి కూడా అని చెప్పారు. అయితే నా శుద్ధీకరణ కోసం మీకు చెప్తున్నాను అని చెప్పారు కదా ప్రభుజీ. అది నాకు చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. ఎందుకంటే మీరు మాకు అర్థం అవ్వడం కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ మీరు నా శుద్ధీకరణ కోసం చెప్తున్నాను అంటాం. అది ఎంత వినయంగా అనిపించిందో ప్రభుజీ. ఇవన్నీ కూడా మాకు కూడా మంచిగా వినయాన్ని నేర్చుకునేలాగా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ క్లాస్. ఇంకా యామునాచార్య గురించి చెప్పారు, భక్తి గురించి. మనం ఎక్కడైనా కొంచెం కింద పడ్డా సరే మళ్ళీ ఎలా మనం పైకి కృష్ణుడు లాక్కొని వచ్చేసారు మనల్ని అని చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీకు కృతజ్ఞతలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇది యాక్చువల్ గా మా గుడిలో ప్రతి భాగవతం స్పీకర్ చెబుతారు. అది ఒక ఇక్కడ దాన్ని ఏమంటాం సంప్రదాయం అన్నమాట. రాధా గోపీనాథ్ మందిరంలో చౌపాటిలో భాగవతం కూర్చున్న ప్రతి వారు వ్యాసాసనం మీద ముందు ఇది చెబుతారనమాట. ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే ఇది నా కోసం చెప్పుకుంటున్నాను, నా శుద్ధీకరణ కోసం. మిగతా వాళ్ళకి ఉపయోగపడితే ఓకే, లేకపోతే కనీసం అది ఆ విధంగా ఇక్కడ ఒక సంప్రదాయం ఉంది. దాని ప్రకారం నేను చెబుతున్నాను. ముందు కూడా చెబుతాను. అది ఇక్కడ గుడిలో ఉన్న సంప్రదాయం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. క్లాస్ చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. ప్రభుజీ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు మన భక్తిలోని పతనం చెందుతాము అని, పతనం ముందుకెళ్తున్నామని లేదా చెందుతున్నామని అది మనకి ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఓకే, మనకి భక్తిలో పురోగతి చెందుతున్నామా లేదా అని మనకి ఎలా అర్థం చేసుకోవాలి? సో అది రెండండి. ఒకటి మన సాధన రోజు జరుగుతుందా లేదా, 16 మాలలు అవుతున్నాయా లేదా, లేకపోతే ఏవైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి, దినాలు ఉన్నాయి, లేకపోతే ఏదన్నా నేను స్కిప్ చేశాను. ఒకవేళ ఎమర్జెన్సీలో స్కిప్ చేసినా కానీ వాటిని మళ్ళీ మరుసటి రోజు వాటిని పూర్తి చేయాలి. అది జరుగుతుందా లేదా. రెండవది భౌతిక ఆనందం కోసం మనం ఎంత పాకులాడుతున్నాం అనే దాన్ని బట్టి మన పురోగతి అవుతుందా లేదా. ఒకవేళ మనకి అన్నం తిన్నామా లేదా అని ఎలా అర్థమైంది? ఆకలి పోతే మనకు అర్థమైంది నేను తిన్నానని.
సో అదే విధంగా భక్తి చేస్తే కూడా ప్రతి ముద్దతోటి మనకి కొంత సంతృప్తి కలుగుతుంది, కొంత ఆకలి పోతుంది, కొంత భక్తి, పరేషానుభవం, విరక్తి 3 అవుతాయి అన్నమాట. అదే విధంగా భక్తి చేస్తే కూడా భగవంతుడితోటి మనకి కొంత సంబంధం ఏర్పడుతుంది. భౌతిక వస్తువుల మీద విరక్తి అనేది వస్తుంది. సో ఆ విరక్తి పెరుగుతుందా లేదా అనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. నేను పురోగతి చెందుతున్నానా లేదా, ఇంతకుముందు నేను ఈ పనులన్నీ పాపకార్యాలు చేస్తున్నాను, ఇప్పుడు అవి తగ్గుతున్నాయా లేదా, తగ్గుతుంటే మనకి భక్తిలో పురోగతి చెందుతున్నట్టు. అదే విధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతోటి ఆనందంగా ఉన్నారా లేదా, ఎవరైతే భక్తులు ఉన్నారో నా చుట్టూతా వాళ్ళందరూ నన్ను చూసి ఆనందపడుతున్నారా, లేకపోతే నన్ను చూసి అమ్మో అని బాధపడుతున్నారా, దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు మనం భక్తిలో పురోగతి చెందుతున్నామా లేదా అనేది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పినారు ప్రభుజీ, చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. క్లాస్ చాలా థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. గుర్తుపెట్టారా ప్రభుజీ? గుర్తుపట్టాను. థ్యాంక్ యూ ప్రభుజీ. మిమ్మల్ని ఇంకొకసారి మేము అస్సలు మీ వినడానికి నాకు ఛాన్స్ వచ్చినందుకు థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా చాలా బాగుంది. మీరు మళ్ళీ రండి ప్రభుజీ, ఎక్కువ క్లాసెస్ తీసుకోండి. తప్పకుండా మీ టోను, మీ లెక్చర్స్ తప్పకుండా వినాలి ప్రభుజీ. మేము మిస్ అవుతున్నాం మిమ్మల్ని బాగా. థ్యాంక్ యూ ప్రభుజీ. కవిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలండి. చాలా మీ క్లాస్ అయితే చాలా ఎక్సైటింగ్ గా వింటున్నాం, బాగా వినగలనిపిస్తుంది. అండ్ మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరినీ కూడా భక్తి మార్గంలో ఇంకా బాగా ముందుకెళ్లాలని ఆశీర్వదించండి. నాకు ప్రశ్నలు ఏమీ లేవు, చాలా బాగా అర్థమవుతున్నాయండి క్లియర్ గా. ప్రణవానంద ప్రభుజీ అందరి క్లాసెస్ చాలా అంటే చాలా మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఒక్కొక్కసారి డౌన్ కింద పడిపోతున్నాం, అయినా సరే లెగ్గలుగుతున్నాం. అంటే మీ యొక్క ప్రవచనాలే మమ్మల్ని పొద్దున్నే మార్నింగ్ చాలా బూస్ట్ చేస్తుంది అనమాట. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. రోహిణి మంచి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఎంత బాగా చెప్తున్నారు, ఒక్కొక్క పాయింట్ ఎంత వివరంగా చెప్తున్నారు, చాలా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. అన్ని క్వశ్చన్ ఇచ్చుకుంటా ఆన్సర్ ఇస్తారు ప్రభుజీ, అది చాలా బాగుంది ప్రభుజీ. అంటే మాకు అర్థమవుతుంది, అది రాసుకోగలుగుతాం, తర్వాత కూడా అది గుర్తుండిపోతుంది ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. ప్రభుజీ కృష్ణ భక్తిలో ముందుకు రావాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ మా ప్రభుజీ బర్త్డే ప్రభుజీ, బ్లెస్ చేయండి. ఏం పేరు? శ్రీధర్. శ్రీధర్ మంచి. తప్పకుండా రాధా గోపీనాథ్ ప్రార్థనలో శ్రీధర్ మంచి గారు మీలాగే భక్తి మార్గంలో పురోగతి చెందాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఐఫోన్ అని ఉంది, ఎవరో మరి కరెక్ట్ గా తెలియదు, పేరు రాయలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు
మీ క్లాస్ చాలా బాగుంది ప్రభు. ధన్యవాద ప్రణామాలు. ప్రభుజీ మాకు ఇప్పుడు ఏంటంటే ఒక డౌటు. మీరు చెప్పారు అది మేము ఈ భక్తిలో కొంచెం వెనకబడినా కానీ మళ్ళీ భగవంతుడే తీసుకువెళ్తాడని. అది కాకుండా మళ్ళీ మేము ఈ మళ్ళీ జన్మకి భక్తులు సాంగత్యంలో భక్తులు ఇంట్లో పుడతామనే విషయం ఒకటి మాకు బాగా తృప్తికరంగా ఉంది ప్రభుజీ. ఎందుకంటే మేము అలోన్గా ఫ్యామిలీలో ఒక్కదాన్నే ఈ భక్తి చేసుకుంటున్నాను గనక కొన్ని విషయాల్లో నేను అసలు ఈ భక్తిలోంచి భగవంతుడి దగ్గరికి చేరగలనా ఏంటి నుంచి అనేది ఒకటి డౌట్ వస్తుంది ప్రభుజీ. సో నాకు ఇప్పుడు ఇదొకటి తృప్తికరంగా, అంటే ఈ ఒక విషయం బాగా తృప్తికరంగా అనిపించింది ప్రభుజీ. సో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. ఈ భక్తిలోంచి డ్రాప్ అవ్వకుండా ఈ ఇంట్లో నుంచి మేము ఈ జన్మకి భగవంతుడిని చేరుకోలే వాయిస్ బ్రేక్ అవుతుంది. అట్లీస్ట్ మర్చగలిగి కొన్ని ఓకే అండి. ఈ భావన చాలా మంచిదండి. ఈ భావన కలిగి ఉండటం. నేను అంతా బాగా చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాను, ఇంకా కొన్ని రోజులే ఉంది అనే భావన కాకుండా నేను చేస్తున్నాను కానీ అసలు నేను వెళ్ళగలనా, ఈ ఇంట్లో నుండి ఎక్కడో భగవద్ధామం ఉంది, ఇక్కడ ఎవరో సంగతి లేదు, అటువంటి పరిస్థితి నుండి నేను వెళ్ళగలనా అటువంటి భావన మంచిది. యాక్చువల్గా నేను వెళ్తున్నాను అనే దానికంటే నేను సరిగా చేయట్లేదు, నాకు ఇంకా ఎక్కువ బాగా చేయాలి అన్న భావన మంచిది. థ్యాంక్ యూ. ఇలాగే చేస్తూ ఉండండి. మన సైడ్ నుండి మనం డూ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ లీవ్ రెస్ట్ కృష్ణ. మన సైడ్ నుండి మనం చేద్దాం, భగవంతుడు చూసుకుంటారు. అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మీ క్లాస్ నాకు చాలా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. అందరు చెప్పింది బాగా అర్థమవుతుంది ప్రభుజీ. బలం లేదో ఏం అర్థం కాదు ప్రభుజీ. చెప్పినంతసేపు అర్థమవుతుంది ప్రభుజీ. ఇంకొక విషయం, రోజు జపం చేస్తుంటాం, అన్ని చేస్తుంటాం, కానీ ఒక్కసారి నేను షాప్కి వెళ్ళిపోయేసరికి అక్కడి పరిస్థితులు, అక్కడ అనవసరంగా కోపం వచ్చేస్తుంటది ప్రభుజీ. ఇది మళ్ళీ వెనక నాకు ఇప్పుడు కోపం వస్తుంది, ఇంత కోపం ఎవరి మీద పడకూడదు అసలు కూడా అర్థం అవుతుంది, కానీ దాన్ని ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రభుజీ. 5 ఇంద్రియాలలో ఏదో ఒక దాని బలహీనత వల్ల మనము నాశనం అవుతాము, అదే భక్తిలో వెనక్కు వస్తాము అని చెప్తారు కదా ప్రభుజీ. నాకు నా 5 ఇంద్రియాలలో నా నాలుకనే చాలా బలహీనమేమో, అంటే తిండి మీద మాట, ఈ రెండులో నేను చాలా ఈ 2 ద్వారా వెనక పడిపోతున్నానేమో భక్తిలో అని అనుకుంటున్నాను ప్రభుజీ. ఈ నాలుకను ఈ నాలుకనే ఇంద్రియాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ప్రభుజీ? అంటే ఏదైతే మంచిదో భగవత్ ప్రసాదం అదే స్వీకరించాలి, ఇంకో దాని మీద నా చూపు పోకూడదు, ధ్యాస పోకుండా, ఇంకా ఏదైతే భగవంతుని విషయం ఎన్నో పనికిమాల విషయాలు తగ్గించి 10 మాట్లాడితే 2 భగవంతునిదైనా మాట్లాడాలా, అలాంటిది కోరిక ఉంది ప్రభుజీ. కానీ అది ఎప్పుడు సాధ్యం అవుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభుజీ. నాకు అసలు ఎలా అడగాలో కూడా అర్థం కావడం లేదు ప్రభుజీ. నా ఫీలింగ్స్ తప్పు మాట్లాడుతున్నాను, ఒప్పు మాట్లాడుతున్నాను తెలియటం లేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా పశ్చాత్తాపడుతున్నారు, ఇట్లా కోపగించుకుంటున్నందుకు, నాలికతోటి కోపాన్ని వ్యక్తీకరించుతున్నందుకు మీలో ఆ పశ్చాత్తాప భావన ఉంది. ఎలా దీన్ని నియంత్రించాలో కూడా అర్థం కావట్లేదని బాధలో ఉన్నారు. యాక్చువల్గా చాలా మంచిదండి ఈ పశ్చాత్తాప భావన, ఈ గిల్టీ ఫీలింగ్, అది మనల్ని శుద్ధి చేస్తుంది. అది చిన్నగా మనల్ని
మనకి ఉన్న బలహీనత నుండి బయటపడటానికి ఉపయోగపడుతుంది. మీరు సమర్థించుకోవట్లేదు. సమర్థించుకుంటే తప్పేముంది, వాళ్ళు తప్పు చేశారు కదా, నేను కోపపడ్డాను అని సమర్థించుకుంటే మనం ఎప్పుడు ఆ బలహీనత నుండి బయటపడలేము. అసలు గుర్తించలేదు అది బలహీనత అని. కనీసం మీరు అది బలహీనత అని గుర్తించారు, దాంట్లో నుండి బయటకు రావాలనే పశ్చాత్తాప భావంతో ఉన్నారు. ఆ భావన మనల్ని శుద్ధి చేసి చిన్న చిన్నగా బయటకు వస్తుంది. మీరు చెప్పిందే కరెక్ట్ అండి. ప్రసాదం తీసుకోవటం, ఈ జపం చేయటం, భగవంతుడి గురించి మాట్లాడటం, 10 మాట్లాడితే 2 అన్నా భగవంతుడి గురించి ఎవరో ఒకరిని పిలవండి, ఇట్లా క్లాసులు ఉన్నాయని, లేకపోతే జపం చేయమని చెప్పి. మనకి ఎంత తెలిస్తే అంత. కృష్ణుడు సర్వోన్నత భగవంతుడు అని తెలిసింది. కనీసం అంత చెప్పినా కూడా ప్రచారమే. కొంచెం ప్రచారం చేయటం. నేను మొదటి క్లాస్లో కూడా చెప్పాను, ఇది వాచో వేగం, నాలికను ఎలా కంట్రోల్ చేయొచ్చు, కృష్ణ కథ ద్వారా. సో ఆ విధంగా కృష్ణ కథ ద్వారా, కృష్ణుడి జపం ద్వారా ప్రయత్నం చేద్దాం ఈ నాలికని నియంత్రించుకోవడానికి. లక్ష్మీ కళమాతజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు, ప్రణామాలండి. చాలా బాగుంది ప్రభుజీ, మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా బాగా అర్థమవుతున్నాయి ప్రభుజీ. మాకు మీరు ఈరోజు చెప్పిన యమునాచార్యుడి స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది ప్రభుజీ. నేను ఈ మధ్యలోనే ఈ భక్తి మార్గంలోకి వచ్చాను. ఇంతకు ముందు చాలా కోపం, ఎప్పుడు ఏడుస్తూ ఏదో బాధలతో ఉండేదాన్ని ప్రభుజీ, ఏదో దేవుణ్ణి అడుగుతూ ఉండేదాన్ని. నిజంగా ఇప్పుడు అవన్నీ మానేసుకొని భక్తి చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం ప్రభుజీ. మా ఇంట్లో మా ఆయన నేను అందరం భక్తిలోకి వస్తున్నాం ప్రభుజీ మెల్లిమెల్లిగా. ఇంకా మేము ఇలాగే భక్తిలోకి రావాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. తప్పకుండా అండి, నా ప్రార్థనలు. థ్యాంక్ యూ. మీరు ఈ విధంగా చదువుతుంటే మాకు కూడా ఈ భక్తి మార్గం, ఈ ప్రాసెస్ వర్క్స్, ఈ ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళ జీవితంలో శుభత్వం అనేది వస్తుంది అనే దాని మీద శ్రద్ధ పెరుగుతుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రభుజీ చాలా మార్చుకున్నాం ప్రభుజీ, మమ్మల్ని మేము చాలా మార్చుకున్నాము. చాలా హ్యాపీగా కూడా ఉంటున్నాం ప్రభుజీ. ఇప్పుడు ఆ బాధలు, ఇంతకు ముందు ఉన్న బాధలు ఇప్పుడు ఉన్నా కూడా మాకు అవేం గుర్తుకు రావట్లేదు ప్రభుజీ. అసలు అవన్నీ ప్రభుజీ చెప్పినట్టు అవన్నీ ఉండేవి ఎప్పటికీ. దానికన్నా ఇదే బాగుందని ఈ మార్గంలోనే వెళ్తున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ధన్యవాద ప్రణామాలండి. మీ క్లాసులు చాలా బాగుంటాయి ప్రభుజీ, వింటూ ఉంటాను. అదే వేరే పనులు ఉంటాయి, అవి చేసుకుంటూ వింటూ ఉంటాను. మధ్య మధ్యలో కొన్ని మరి బ్రేక్ అవుతా ఉంటాయి. కానీ బాగా భక్తి మార్గంలో అన్ని ముందుకెళ్ళాలని ప్రార్థించుకోండి ప్రభుజీ. తప్పకుండా అండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలని ప్రార్థించండి ప్రభుజీ. మీరు ప్రార్థన వల్ల బాగా ఇంకా ముందుకెళ్ళాలని ఆశీర్వదించండి ప్రభుజీ. తప్పకుండా తప్పకుండా అండి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. మీకు మాతాజీలుగా పొద్దున్నే ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఈ సమయంలో యాక్చువల్గా వంట చేయాలి, ఆఫీసులకి, పిల్లల్ని స్కూళ్ళకి, అన్నిటికి పంపాలి. అన్ని పనుల మధ్యలో కూడా ఎంతమంది మాతాజీలు చేరుతున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. రత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగుంది ప్రభుజీ, చాలా చాలా బాగుంది. మీరు చెప్పిన విషయాలు అన్ని బాగున్నాయి. తర్వాత అదే మీరు కనిపించట్లేదు ప్రభుజీ, మీరు దర్శన భాగ్యం ఇవ్వండి ప్రభుజీ. అంటే ఉన్న ప్రభుజీలు చెప్పినవి మేము చూస్తున్నాం, ఆ ప్రభుజీలు చూస్తున్నాం, మీరు కనిపించట్లేదు సరిగ్గా. కనిపించాలి ప్రభుజీ, దర్శనం కూడా చేసుకుంటాను ప్రభుజీ. భక్తిలో ముందుకెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి ప్రభుజీ. 16 మాలలు చేస్తున్నాను ప్రభుజీ, 16 మాలలు చేస్తున్నాను. కొద్దిగా ముందు మాతాజీ అన్నట్టు నాకు కొద్దిగా కోపం అది వచ్చేస్తుంది ప్రభుజీ. అది రాకుండా భక్తిలో ముందుకెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి ప్రభుజీ.
తప్పకుండా హరే అండి, కృష్ణ, తప్పకుండా. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. శశి మాతాజీ. ఇంద్రజా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. శిరీష మాత చెప్పారు కదా నా పుట్టినరోజే ప్రభుజీ ఈ రోజు. ఓకే ఓకే, ఇందాక చెప్పారు. అవునవును. అంటే భక్తిలో ఉన్నాను కానీ ఫ్యామిలీ లేదు, సపోర్ట్ లేదు, కానీ సేవ చేయాలి, భగవంతు సేవ చేయాలని ఇదే నా కోరిక ప్రభుజీ. వాళ్ళు కూడా భక్తిలోకి రావాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. ఇంకా మీరు బాగా చెప్పారు ప్రభుజీ క్లాసు. భక్తుడు ఎప్పుడు పతనం చెందడు, సంసారంలో పూర్తిగా పడిపోకుండా కృష్ణుడు కాపాడుతున్నది నేను నిజంగా చాలా నచ్చింది ప్రభుజీ. బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి ప్రభుజీ. రాధాకృష్ణ సేవ చేసుకోవాలి, ఇది ఒకటే ప్రభుజీ నాకు. చాలండి, మన కోరిక ఉంటే భగవంతుడు దాన్ని పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే కృష్ణ భక్తిలో ఉండాలి. మృదులా మాతాజీ. ప్రణామములు గురూజీ. హరే కృష్ణ, ప్రణామాలండి. నేను న్యూ టు దిస్ క్లాస్ గురూజీ. జస్ట్ 5 days అవుతుంది నేను జాయిన్ అయ్యి. వెరీ అట్రాక్టివ్, చాలా బాగా అనిపిస్తుంది. అంటే నాకు ఒక ఈగర్ ఉండేదన్నమాట, ఒక కోరిక ఏంటంటే ఇట్లాంటి ఒక భక్తి మార్గం నాకు దొరకాలి. నేను ఇట్లా ఏదో ఏదో మొక్కుతుంటే నాకు ఇట్లా కాదు, ఒకటి నాకు కావాలి పట్టుకోవడానికి అనే ఒక ఎంతూసియాసం ఉండే, నాకు ఆవేశం ఉండే. కరెక్ట్ టైంలో నాకు ఆదిలాబాద్ నుంచి సంగీత మాతాజీ నన్ను ఇంట్రడ్యూస్ చేశారనమాట. నేనేమో కరీంనగర్ లో ఉంటాను. నాకు ఈ లింక్ ఇచ్చి మీరు దీంట్లో జాయిన్ అవ్వండి, చాలా బాగుంటది, నువ్వు కోరుకున్నది నీకు దొరుకుతది అని చెప్పేసి చెప్పారు. నిజంగా కూడా నాకు అంటే మార్నింగ్ నాకు మ్యూజిక్ క్లాస్ ఉంటది కాబట్టి నేను కొంచెం ఈ మాల ఇవి జపము చేయలేకపోతున్నా. తర్వాత టైంలో నేను చేస్తున్నా. అంటే నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం మాల అంటే 108 times హరే కృష్ణ మంత్రాన్ని జపించడమా? అవునండి, మన 108 పూసలు ఉంటాయి అందులో. అవును. ఒక్కో పూస మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రం చెప్పాలి. అలా 108 సార్లు చెప్పాలి. అప్పుడు ఒక మాల అయింది. నేను పూజ చేసుకునే టైంలో ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో హ్యాపీ, వెరీ హ్యాపీ. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, చాలా మంది కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు పిల్లన గ్రోవి ఉన్న విగ్రహం పెట్టుకోకూడదు అని ఇట్లా అంటున్నారు. నా దగ్గర ఉన్న 2 విగ్రహాలకి కూడా పిల్లన గ్రోవి ఉంది. అదే కదా ముఖ్యం కృష్ణుడికి అని అప్పుడు నేను కొనుక్కునేటప్పుడు అట్లా అనిపించింది. మరి ఇట్లా మీరు చెప్పేది ఏదన్నా ఉందా సలహా? అంటే వాళ్ళ రీజన్ ఏమన్నా చెప్పారా, కారణం ఎందుకు పెట్టుకోకూడదు? హరే కృష్ణ. వాళ్ళు ఏమన్నా కారణం చెప్పారా? పిల్లల గ్రోవి ఉన్న విగ్రహం పెట్టుకోవద్దు అంటున్నారు, కానీ దానికి ఎందుకు పెట్టుకోకూడదు అని ఏమన్నా చెప్పారా? మీరు మ్యూట్ లో ఉన్నారు. ఊరికే పిల్లన గ్రోవి ఊదుతూ గొడవలు పెట్టిస్తాడు కృష్ణుడు ఆ సౌండ్స్ తోని అని చెప్పేసి ఒకరు అన్నారు. కానీ నేను దాన్ని నా మనసుకి అది నచ్చలేదు. మీరు ఏమన్నా సలహా ఇవ్వగలరా? ఏంటంటే అండి, ఇవన్నీ లోక అభిప్రాయాలు అన్నమాట. లోకంలో ఉన్న అభిప్రాయాలు, లోకంలో ఎన్నెన్నో చెబుతూ ఉంటారన్నమాట. కొంతమంది రాధాకృష్ణుల్ని పూజించకూడదు ఎందుకంటే వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. ఇంకొంతమంది కృష్ణుడు యుద్ధ రంగంలో ఉంటారు కదా, ఆ ఫోటో పెట్టుకోకూడదు మన ఇంట్లో, దానివల్ల యుద్ధాలు అవుతాయి. అర్జునుడు కృష్ణుడు రథం మీద వెళ్తూ ఉంటారు కదా, ఆ ఫోటోని పెట్టుకోకూడదు. ఇలా ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయండి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. దానికి మనం ఏది విన్నా సరే శాస్త్ర ప్రమాణం అనేది ఉండాలి. శాస్త్ర ప్రమాణం లేకుండా ఏది పాటించకూడదు మనం.
ఏది విన్నా సరే మీరు అడగండి, అవునా ఏ శాస్త్రంలో రాశారు ఇది అని. సో అదే విధంగా మనం ఎక్కడైనా ఉండొచ్చు. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఏడు చూడండి. ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్దో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువా నీతిర్ మతిర్మమ. వేరెవర్ దెర్ ఈస్ కృష్ణ ద మాస్టర్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్. యోగేశ్వరుడైన కృష్ణుడు ఎక్కడున్నా సరే, వేరెవర్ దెర్ ఈస్ అర్జునుడు ఎక్కడున్నా సరే, దెర్ విల్ ఆల్సో సర్టన్లీ అపులెన్స్ అంటే ఐశ్వర్యం, విక్టరీ విజయం, ఎక్స్ట్రాడినరీ పవర్, ధ్రువ శ్రీర్ విజయ భూతి, ధ్రువ సర్టెన్ గా అంటే ఖచ్చితంగా, నీతి అంటే మొరాలిటీ నీతి నియమాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో భగవంతుడు ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది, అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, అక్కడ నీతి నియమాలు ఇవన్నీ ఉంటాయి. సో మనం భగవంతుడు చెప్పిన ఈ శాస్త్రాన్ని పాటించాలి. ఎక్కడ కృష్ణుడు ఉన్నారో ఎక్కడ అర్జునుడు ఉన్నారో అవన్నీ ఉంటాయి. అంతేగాని మనం ఎవరో చెప్పారని చెప్పి కృష్ణుడు ఎప్పుడూ ఒక్కరే ఉండరు అన్నమాట. ఆయన ఎప్పుడు భక్తులతో ఉంటారు. కనీసం ఆయన గోవు అన్నా ఉండాలి, రాధారాణి అన్నా ఉండాలి, కనీసం పిల్లని గ్రోవ్ అన్నా ఉండాలి. సో ఆయన ఒక్కరే ఉండటానికి ఇష్టపడు. సో పిల్లని గ్రోవ్ ఉంటే తప్పేం లేదు. హరే కృష్ణ. లావణ్య గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదములు ప్రభుజీ. చాలా బాగా చెప్తున్నారు. అసలు మనసు శాంతంగా, దిమాగ్ కూడా ప్రశాంతంగా, ఇంకా భక్తుల సాంగత్యం కలగాలని, మీ సాంగత్యం కలగాలని, ఈ భక్తిలో మా స్వామి మా అబ్బాయి ముందుకు రావాలని మీరు ఆశీర్వదించండి స్వామి. తప్పకుండా తప్పకుండా. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ భక్తి మార్గం రావడానికి. ఇట్లనే మా జీవితం గడవాలని, ఇంకా ముందుకెళ్ళాలని కోరుచున్నాను స్వామి. ఈ నాలుకతోటి ఏది చెడు మాట్లాడకుండా జాగ్రత్త పడే అవస్థ మాకు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. చాలా మంచి కోరిక. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మా వాయిస్ వినపడుతుందండి క్లియర్ గా? వినిపిస్తుందండి, చాలా చక్కగా వినిపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. మేము కొత్తగా చేరాము ప్రభుజీ. యాక్చువల్ గా మేము భగవద్గీత నేర్చుకునే వాళ్ళము, గీతా పరివార్ వాళ్ళ. ఆ భగవద్గీత అర్థం తెలుసుకోవడానికి ప్రణవానంద దాస్ గారిది మేము స్పీచెస్ విన్నాం అనమాట. అప్పుడు ఆయన ఎక్కువ భాగవతమే మెసేజ్, ప్రతి స్పీచ్ లోను భాగవత ప్రస్తావన వచ్చేది. సో అది 5 అధ్యాయాలకే వినడం మానేసి భాగవతంలోకి వచ్చామన్నమాట. ఏమిటి భాగవతం అంటే అని. అలా ఈ కమ్యూనిటీలోకి చేరడానికి చాలా సార్లు ట్రై చేశాను. మీరు స్పీచెస్ కింద లింక్ ఉంటుంది కదా, దాని ద్వారా నేను ట్రై చేశాను, ఎప్పుడు కాలేదు. సడన్ గా ఈ మధ్యలో 1 నెల కిందట జాయిన్ అయ్యాను నేను. నిత్యం భాగవత సేవ వినగలుగుతున్నాను. కాకపోతే ప్రభుజీ, అలాగే నేను గీతా పరివార్ లో ట్రైనర్ గా కూడా సేవ చేస్తున్నాను. 18 అధ్యాయాలు ఇలా మాకు కంఠస్థీకరణ కూడా ఉంటుంది. 12 అధ్యాయాలు కంఠస్థీకరణ కూడా చేసి చెప్పాను. కానీ ప్రతిదీ ఆటంకమే వస్తా ఉంది. అంటే ఒక నెట్ దానికి స్ట్రాంగ్ ఉండాలా. ఈ 2-3 నెట్లు బిగించుకున్నా ఏది సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఈ మధ్య కాలంలో 2 వారాల నుంచి క్లాసెస్ తీసుకోకుండా ఉన్నాను. మేము ముందరికి రావాలి అనుకుంటున్నాము. ఈయన ప్రతి అడుగులో ఆటంకం వేస్తే మేము ఎలా రావాలి ముందరికి? ఓకే. నెట్ అంటే ఏదో నెట్ అన్నారు. ఏదైనా కావాలంటే ఇప్పుడు నెట్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. వైఫై తీసుకున్నాము, ఫైబర్ నెట్. అది ఎలా ఉందని జియో ఫైబర్ తీసుకున్నాము. అది సరిగ్గా కూర్చోవట్లేదు. అన్ని ప్రాబ్లమ్సే. ఇంకా ఆ 2 కూర్చునే లోపల థ్రోట్ ఇన్ఫెక్షన్ స్వరపేటగా వాసిందమ్మా, అసలుకి మాట్లాడకూడదు అని చెప్పారు. అవి ఎంత మాకు అలవాటైపోయాయంటే భగవద్గీత క్లాసులు మేము చెప్పడము, పలికించడము, డైలీ 4-5 క్లాసులు, ఒక్కోసారి 6 క్లాసులు కూడా తీసుకుంటాం గురుజీ ఎవరికైనా అవసరమైతే. అంత పిచ్చి నుంచి ఎందుకు ఇలా పక్కకు దుబ్బుతున్నాడు ఆయన మమ్మల్ని, మాకు అర్థం కావట్లేదు.
చాలా ఆనందం అండి మీరు చేస్తున్న సేవకి. ఈ విధంగా భగవద్గీత ప్రచారం చేస్తున్నారు. ఈ కాలంలో ఈ వైదిక సంస్కృతి వెనకడుగేస్తుందనమాట. జనాలందరూ పాశ్చాత్య దేశాల వైపు మొగ్గు చూపుతున్న కాలంలో మీరు ఈ విధంగా ఈ అంకిత భావంతోటి ఈ భగవద్గీతను అందరి చేత నేర్పిస్తున్నారు. చాలా మంచిది. కొన్ని కష్టాలుంటాయి. ఒక్కోసారి ప్రభుపాదుల వారికి కూడా 30 సంవత్సరాలు పట్టింది. అమెరికా వెళ్లి ప్రచారం చేయాలనుకున్నారు. 30 సంవత్సరాలు ప్రయత్నించి చివరికి వెళ్ళి ఈ లోపల ఎన్నో ఆటంకాలు. ఇందాకే చెప్పాను క్లాస్‌లో ప్రయాగ్ ఫార్మసీ అని ఆయన షాప్ మూసేశారు. జాబ్ చేస్తుంటే జాబ్ పోయింది. ఇలా ఎన్నో ఆటంకాలుంటాయి. ఆటంకాలున్నప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తే అప్పుడు మనం మన కోసం చేసుకుంటున్నామా? మన పేరు ప్రఖ్యాతల కోసమో లేకపోతే కృష్ణుడి కోసం చేస్తున్నామా? అనే దానికి పరీక్ష అన్నమాట. ఎన్ని ఆటంకాలొచ్చినా సరే ప్రభుపాదుల వారు ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించి చివరికి చేశారు. అదే విధంగా ఆటంకాలుంటాయి. సో, అవి ఉన్నా సరే మళ్ళీ ప్రయత్నించి ముందుకు వెళ్ళాలని. ఇలాగే మీరు ఈ సమాజ సేవ, నిజమైన సేవ, ఒక వ్యక్తిని భగవంతుడు కనెక్ట్ చేయటం మీరు చేస్తున్నది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ మీ క్లాస్ నేను 25th రోజు విన్నాను ప్రభుజీ నేను. ఓకే. అంటే నేను 2023 నుంచి వేరే క్లాసెస్ వింటా ప్రభుజీ. సేమ్ టైం ఉంటది. కాకపోతే మీ క్లాస్ అప్పుడప్పుడు అక్కడ క్లాస్ లేనప్పుడు ఇటు వింటాను ప్రభుజీ. కానీ ఇక్కడ చెప్పే క్లాసెస్ చాలా బావుంటాయి. కానీ అక్కడ నేను రెండవ స్కందం నడుస్తుంది కాబట్టి దానికి వెళ్తా ప్రభుజీ. ఇది తెలియలే. మళ్ళీ అది అయిపోగానే ఇటొస్తా ప్రభుజీ. కొంచెం అటు ఇటు ఏదో ఒకటి పట్టుకుంటే బావుంటది అనిపిస్తది. కానీ ప్రభుజీ మీ క్లాసు చాలా బావుందనిపిస్తది. ప్రశ్నలు, ఆన్సర్ చెప్పడము అది. ప్రభుజీ నాకొక ప్రశ్న ఉంది. అడగొచ్చా లేదో తెలీదు. అడగండి. ప్రభుజీ నేను బృందావనం వెళ్ళినప్పుడు రమణ రేతి నుంచి ఒక సీనియర్ మాతాజీ ఈ మట్టి తీసుకెళ్ళొచ్చు అంటే తెలియకుండా తీసుకొచ్చుకున్నా ప్రభుజీ. కానీ అది తెచ్చుకున్న నుంచి అక్కడ ప్రతీది భక్తులే అని అంటారు కదా! నేను తప్పు చేశానా అని చాలా బాధగా ఉంది ప్రభుజీ నాకు. ఓకే. మాతాజీ చెప్పారా ఇక నుండి తీసుకెళ్ళకూడదని? తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళండి అన్నారు ప్రభుజీ. నాకు ఆలోచన లేకుండే. సీనియర్ మాతాజీ, చాలా సీనియర్ మాతాజీ తను. తీసుకెళ్ళండి మట్టి కొంచెం ఇక్కడి నుంచి అన్నారు. అంటే కొంచెం పట్టుకొచ్చుకున్నాను ప్రభుజీ నేను. అంత కష్టపడి వెళ్ళింది ఫ్లైట్‌లో. అయినా గూడా కొంచెం ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నా. కానీ అక్కడ కొన్ని నాకనిపించింది ప్రభుజీ ఎయిర్‌పోర్ట్‌లో నేను పడిపోవడము. ఆహ్, ఎ అది కొన్ని బాధ అనిపించింది. దీని వలననా నేనిది చాలా పొరపాటా? అపరాధమా? ప్రతీదీ భక్తులు అక్కడ అని అంటారు గదా ప్రభుజీ. నేను భక్తులను ఇక్కడ తీసుకొచ్చుకున్నానా? అని చాలా బాధగా ఉంది ప్రభుజీ నాకు. తేవటం వల్ల మీకు ఏమన్నా చెడు జరిగిందా అని అనుకుంటున్నారా? అంటే చెడు అని గాదు. ఆ! పడిపోవడం అంటే పడిపోదునేమో కానీ బాధ ప్రభుజీ. అది తెచ్చి పెట్టుకున్నాను గానీ, బంధించి ఇక్కడ పెట్టుకున్న భక్తులేమో అక్కడున్న వాళ్ళు రమణ రైతిలో ఉన్నది అంతా భక్తులే అని అంటారు గదా ప్రభుజీ. ఏదైనా చిన్న రేణువు గూడా భక్తులు అని చెప్తారు గదా ప్రభుజీ. మరి నేను అక్కడి నుంచి నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను గదా అని బాధైతుంది ప్రభుజీ. చెడు ఏం జరగలే ప్రభుజీ. అట్లా ఏం లేదండి. నాకు తెలిసి అదేమి ఇబ్బంది ఉండదు. అలా పెట్టటం వల్ల. అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు మనం తిలకం పెట్టుకుంటున్నాం గదా! ఈ తిలకం అంతా ద్వారకా నుండి వచ్చింది. ద్వారకాలో గోపి కువ్వ అని ఉంటుంది. ఆ బావి నుండి తీసిన మట్టి. గోపికలు ఎక్కడైతే స్నానం చేశారో దాని నుండి తెచ్చిన అలా చేసుకొని మనం తిలకంలా పెట్టుకుంటున్నాం. సో, ధామం నుండే వచ్చింది తిలకం గూడా. అదే విధంగా మీరు గూడా ధామం నుండి కొంత వ్రజరాజేన తీసుకొచ్చారు. అందులో తప్పేమి లేదు నాకు తెలిసి. ప్రభుజీ ఇంకో డౌట్ ఉంది. మనము ఈ జీవులందరూ భగవంతుని ధామంలో ఉండే వాళ్ళే కదా! ఈ జీవుడు ఎందుకు జన్మను తీసుకోవాల్సి వచ్చింది? దానికి మెయిన్ కారణం ఏంటో చెప్తారా ప్రభుజీ? ఓకే. జీవుడు
జీవుడు ఎందుకు జన్మ తీసుకోవాల్సి వచ్చిందంటే మనం అనాదిగా ఉన్నామండి. ఆత్మకి ఒక జన్మ అంటూ ఏం లేదు. ఆత్మ అనాదిగా భగవంతుడి యొక్క అంశలమే మనమే. భగవంతుడు ఎలా అనాదిగా ఉన్నాడో అలాగే ముందు ముందు కూడా అనంతంగా ఉంటారు. మనం కూడా ఎప్పటి నుండో ఉన్నా ముందు ముందు కూడా ఎప్పటికీ ఉంటాం. శాశ్వతమైన వ్యక్తులమే. కాకపోతే మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవాళ్ళం భగవంతుడితో పాటు. ఒక చిన్న కోరిక, నేను ఎందుకు ఈ ఎనతుకి సేవ చేయాలి, నేను కూడా ఆనందించవచ్చు కదా అన్న చిన్న కోరిక వచ్చినప్పుడు కానీ అది ఆధ్యాత్మిక జగత్తులో కుదరదు. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవకులే. అక్కడ అందరూ భగవంతుడికి సేవ చేస్తుంటారు. వేరే విధంగా ఆ ఆనందించడం కుదరదు అక్కడ. దానికోసం ఈ భౌతిక సృష్టిని చేశారనమాట. ఎలాగైతే చిన్న పిల్లవాడు అమ్మ వండుతూ ఉందనుకోండి, నేను కూడా వండుతా అంటే వాళ్ళ తల్లి ఒక చిన్న సెట్ ఇస్తుంది ప్లాస్టిక్ది. ఆ ప్లాస్టిక్ దాంతో చపాతీలు చేయటము, ఇవి చిన్న పిండి ఇస్తే అవి ఇవి అట్లా మనం ఇమిటేషన్ అన్నమాట. నువ్వు ఎంజాయ్ చేస్తావా చెయ్యి అని భౌతిక జగత్తుని ఇచ్చారు మనకి ఇక్కడ ఎంజాయ్ చేయటానికి. ఆ విధంగా. కాకపోతే మన కోరికను మళ్ళీ మార్చుకున్నామంటే మళ్ళీ మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ముగిద్దాం. వచ్చేవారు తర్వాత కలుద్దాం. మిగతా హ్యాండ్ రైజ్ ఉన్న వాళ్ళు తర్వాత కన్నా అడుగుతారు. అందరికి ధన్యవాదాలు. మీ అందరికి హరే కృష్ణ. మంచిగా గడుపుతారు. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మాతాజీ ఉన్నారా? ప్రసన్న కుమారి మాతాజీ. हरे कृष्ण प्रभु, धन्यवाद, प्रणाम प्रभु जी. Thank you so much. మాతాజీ మీటింగ్ ఎండ్ చేద్దాం. Yes Prabhu. Thank you so much Prabhu ji for your inspirational and wonderful class Prabhu. ఎంతో ఓపికగా అందరి సమాధానాలు చెప్పారు, డౌట్స్ అందరికి. హరే కృష్ణ.